This sermon, Post in Christ, was delivered on Sunday morning, 1960, May 22nd, at the Branham Tabernacle, Jeffersonville, Indiana, USA. అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రమందలి జెఫర్సన్విల్ పట్టణంలోని బ్రెన్హామ్ టాబర్నకల్లో పొజిషన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులోని స్థానము అను వర్తమానమును సోదరి విలియం మ్యారెడ్ బ్రెన్హామ్ గారు 1960 సంవత్సరము మే నెల 22వ తేదీ ఉదయం ఆదివారం ప్రసంగించేది. దాని ఇప్పుడు తెలుగు అనువాదముతో వినబోతున్నాము. గుడ్ మార్నింగ్ క్లాస్. సహోదరు నెవిల్, ప్రాతఃకాల శుభములు. తరగతిగా ఉంది. We're very happy to be back again to greet you again in that all-sufficient name of the Lord Jesus. మరలా మేము తిరిగి వచ్చి అన్నిట్లో అన్ని అయిన ప్రభుని యేసు నామమున మీకు తిరిగి శుభములు చెప్పుటకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. Trusting that you've had a great week of His praises and blessings. ఆయనకి స్తుతులు, ఆయన ఆశీర్వాదములకు కారణమైన మహోన్నతమైన వారమును మీరు అనుభవించి ఉన్నారని మేము నమ్ముతున్నాము. Just coming in this morning, I met a little boy there, and he gave me a little plaque of the guarding angel watching over two little children. ఈ ఉదయం నేను వస్తున్నప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న బాలుని కలిశాను. అతగాడు నాకు ఒక చిన్న బిడ్డలను కాపలా కాస్తున్న ఒక చిన్న లోహ బొమ్మను నాకు బహుమతిగా ఇచ్చాడు. I didn't know that was the little Dalton boy. అది చిన్న డాల్టన్ యొక్క చిన్న బిడ్డని నాకు తెలియలేదు. Here a few weeks ago, about 2 weeks ago, there was a Christian father asked for his teenage daughter that was not yet a Christian. కొన్ని వారాల క్రితము లేక బహుశా 2 వారాల క్రితము ఒక క్రైస్తవ తండ్రి క్రైస్తవురాలుగా మార్పు చెందిన యవ్వనస్తులను తన కుమార్తె నిమిత్తం నన్ను అడిగాడు ప్రార్థించమని. I was standing in the prayer line and the Holy Spirit said to her, I give you your child. అతడు ప్రార్థనా వరుసలో నిలబడి ఉన్నప్పుడు నేను నీ బిడ్డను నీకు ఇచ్చాను అని పరిశుద్ధాత్మ చెప్పాడు. Here she is this morning, saved and baptized in the name of the Lord Jesus, sitting on the platform, just as the Holy Spirit said. ఇదిగో ఇక్కడ ఈ ఉదయవేళ ఆమె ఇక్కడనే ఉన్నది. పరిశుద్ధాత్మ ఏ విధముగా చెప్పినదో అలాగే రక్షించబడి ప్రభుని యేసు నామమున బాప్తిసం పొంది ప్లాట్ఫామ్ పై కూర్చుని ఉన్నది. And the other children are all sitting around. మిగతా పిల్లలంతా చుట్టూ కూడుకుని ఉన్నారు. Oh, the Dalton family is happy. డాల్టన్ కుటుంబము ఆనందంగా ఉన్నారని నాకు తెలుసు. See the little lady there that they had prayer for the baby last Sunday thought was going to die. చూడండి, అక్కడ ఆ స్త్రీని గురించి గత ఆదివారం బిడ్డ చనిపోతుందని ఆమె తలంచినది. బిడ్డ కొరకై ప్రార్థన చేయించుకున్నది. I see you still with us this morning, and we're so happy for that, sister. అయితే ఆ బిడ్డ ఇంకా ఈ ఉదయం మన మధ్యనే ఉన్నది. సహోదరి, అందు నిమిత్తమై మేమెంతగానో ఆనందిస్తున్నాము. They thought it had muscular dystrophy, and it didn't have it. దాన్ని వారు కండరాలు ముడుచుకొని పోయినవని తలంచారు. అది దాన్ని కలిగి ఉండలేదు. So we're very thankful. కాబట్టి మేము ఎంతగానో ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. See all of our good friends. మన యొక్క మంచి మంచి స్నేహితులు చూచుట. Remember this man here coming to me on a special interview at Chautauqua one time, I believe. చటాకాలో ఒకరొకప్పుడు ఈ మనిషి ప్రత్యేక దర్శనం కొరకు నా దగ్గరికి వచ్చి నాకు జ్ఞప్తున్నది. అవునని నేను అనుకుంటున్నాను. I had breakfast, you and your wife and children. I believe it, or you and your wife, or children, yes, too. మీ భార్య బిడ్డలతో ప్రాతకాల పలహారం నేను భుజించాను. మీరు మీ భార్య లేక బిడ్డలతో అని నేను తలుస్తున్నాను. అవునా? Middletown. I forget that name, so I just call it Chautauqua. Yes, sir. మిడిల్ టౌన్. నేను ఆ పేరు మర్చాను కాబట్టి నేను దాన్ని చటాకో అని పిలుస్తున్నాను. అవునండి. Many of my good friends. అనేక మంది నా స్నేహితులు అక్కడ ఉన్నారు. Charlie Cox and Sister Nellie over here, who's been a second home to me, and you could be my own children. సహోదరు చార్లీ కాక్స్ ఇంకా సహోదరు నెల్లి ఇక్కడ ఉన్నారు. అది నాకు రెండవ గృహం లాంటిది. వారు నా సొంత బిడ్డలు తప్ప మరొకటి కాదు. I go down there for spend most of my time of relaxing down there. నేను వెళ్ళి ఎక్కువగా విశ్రాంతి తీసుకునే సమయం గడిపే స్థలము అది. He's the best squirrel hunter in Kentucky when I'm in Indiana. నేను ఇండియానాలో ఉన్నప్పుడు అతడు కెంటకీలోకెల్లా గొప్ప ఉడతల వేటగాడు అతడు. And so
And Charlie, I'm telling you, I'm just long and feeling awful much like I always catch a few of them crawfish or striped bass before I got up there. నేను అక్కడికి వెళ్ళక ముందే అతడు చార్లీ వాటిలో కొన్నిటిని చారగల ఉడతలను పట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. Really feel like I could stand it lots. చాలా పట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. Brother Harnett from South Carolina. సహోదరి పానెల్ దక్షిణ కేరళ నుండి వచ్చిన ఆనెల్. Well, just many different ones here from different places that come in this morning to visit with us. ఈ ఉదయం మిమ్మల్ని అందరినీ సందర్శించడం చాలా మంచిది. పలు విధమైన ప్రజలు పలు ప్రాంతాల నుంచి వచ్చారు. You know, we don't have any regular membership here. We just have fellowship one with the other. క్రమమైన సభత్వం మాకు ఎటువంటిది లేదు. అయితే ఒకరికొకరు సహవాసం అనేది ఉన్నది. By the blood of Jesus Christ, God's Son, cleanses us from all unrighteousness. దేవుని కుమారుని యేసుక్రీస్తు రక్తము మన యొక్క సమస్త భక్తిగత నుండి మనల్ని కడుగునప్పుడు మనకు ఒకరితో ఒకరి సహవాసం ఉంటున్నది. Now, we are having a wonderful study, just glorious. మనకిప్పుడు అద్భుతకరమైన పఠన భాగం ఉన్నది. మహిమకరమైనది. And we are, at least I'm enjoying it, and I know all you are enjoying it too. నేను దాని గురించి ఎంత ఆహ్లాదముతో ఉన్నానో మీరంతా కూడా దాని గురించి ఆహ్లాదపడతారని నాకు తెలుసు. I get started sometimes through the day to speak about it or read about it. కొన్నిసార్లు ఒక రోజంతా దానిని నేను ప్రార్థిస్తూనే ఉంటుండేది, దాని గురించి చదువుటకు లేక మాట్లాడకరకై. I get about 2 verses and I get started through the scriptures, and the first thing you know, I've done been from Genesis to Revelation, still going. 2 వచనాలు తీసుకుంటాను, లేఖల నుండి ఆరంభం చేస్తాను. ప్రథమం ఏమిటో తెలుసా? ఆదికాండం నుండి ఆరంభం చేస్తాను, ప్రకటన వరకు సాగిపోతూనే ఉంటాను. And you know, I'd like to take a time where we could get on the book of Hebrews. చూడండి, హెబ్రీ పుస్తకమును ఎక్కడ సంధించగలుగుతామో అక్కడ నేను సమయం తీసుకోవాలనుకుంటున్నాను. And take just like, well, when squirrel season comes in, about August, you know, and go on through until time to go overseas. మంచిది. ఉడతల ఋతువు అనగా ఆ కాలం వచ్చినట్లయితే, అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో విదేశాలు వెళ్లే వరకు కొద్దిగా సాగిద్దాం. Each night on the book of Hebrews or the book of Exodus. ప్రతి రాత్రి కూడా హెబ్రీ పుస్తకం గాని లేక నిర్గమకాండము గాని పఠనము చేద్దాం. How God Exodus bringing out His people out of Egypt. An Exodus. నిర్గమకాండములో ఐగుప్తు నుండి తన ప్రజలను ఆయన ఎలా బయటకు తీసుకుని వచ్చినది. Very beautiful type of us now getting ready for our Exodus. మన నిర్గమానికి సంసిద్ధమవుతున్న మనకది ఎంతో మనోహరమైన పోలిక అవుతుంది. It's such a beautiful thing. అది ఎంతో అందమైన విషయం. The whole scripture just ties together in one big story. లేఖనమంతా ఒకదానికొకటి ముడిపెట్టుకుని ఉన్నది. అదంతా కేవలం ఒక పెద్ద కథ. Now, this morning we're still in the book of, we're going to take the first 3 chapters of the book of Ephesians. ఈ ఉదయం ఎఫెసు పత్రిక మొదటి 3 అధ్యాయాలు తీసుకోబోతున్నాము. Paul's letter to the Ephesians, Ephesus, trying positionally placing the church. ఎఫెసీయులకు పౌలు యొక్క ఉత్తరం సంఘమునకు వాస్తవమైన స్థానమును చూస్తున్నాడు. Just before we approach it, could we just spare another moment or two for prayer just before we do? దాన్ని మనము సమీపించక ముందు, దానికి ముందు 1-2 క్షణాలు ప్రార్థనలు గడుపుకుందాం. Oh Lord our God, we are coming into thy presence now. ఓ ప్రభువా మా దేవా, మేమిప్పుడు నీ యొక్క సన్నిధిలోనికి వస్తున్నాము. As unworthy as we are, yet we know that there is a blood sacrifice there waiting. మేము అయోగ్యులమైనప్పటికీ అక్కడ రక్త అర్పణమున్నదని మాకు తెలుసు. Cleansing us from all uncleanness and presenting us before the Father blameless, faultless. మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నిర్దోషులుగా నిష్కలంకులుగా మమ్మల్ని తండ్రి ఎదుట సమర్పించునని ఆ రక్తమే అని మాకు తెలుసు. Nothing that we could ever do to merit this. ఇందుకొరకై మేము ఇలాంటి ఘనకార్యము చేయలేదు. Because that Jesus has
done this for us, we bow humbly to His presence and His name. యేసు మా కొరకు దీన్ని చేశాడు కాబట్టి ఆయన నామమున ఆయన సన్నిధిలో మేము విధేయతతో తల ఉంచుకుంటున్నాం. Asking that you'll send the Holy Spirit this morning in our midst. ఈ ఉదయం మా మధ్యకు పరిశుద్ధాత్మను పంపించమని మిమ్మల్ని అడుగుతున్నాం. And as not being a theologian or knowing how to set Scripture in order, లేఖనాలు ఎలాగా క్రమములో ఉంచాలో ఒక వేదాంతి ఎరిగినట్లుగా కాకుండా but just enthused and grateful to the feeling of the Holy Spirit as it moves through my being. పరిశుద్ధాత్మ నాలో ఎలా కదలుతున్నదో ఆ పరిశుద్ధాత్మ సన్నిధానానికి కృతజ్ఞత ఆసక్తితో కలిగి ఉంటున్నాం. May it bless all of us together as we read thy written word, that it might become to us life eternal. వ్రాయబడిన మేమంతా చదువుతున్నప్పుడు అది మమ్మల్ని ఆశ్రయించునుగాక, అది మాకు నిత్యజీవం అనుగ్రహించునుగాక. Grant it, Father, we ask it in Jesus' name and for Jesus' sake. Amen. అనుగ్రహించిన తండ్రి, యేసు కొరకు యేసు నామమున అడుగుతున్నాము. ఆమేన్. Now, I might say in here first that if any time that I might say something that would be disagreeable, not setting just right. మొదటికి ఇలాగ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నేను ఎప్పుడైనా క్రమబద్ధము కాకుండా అసమ్మతి యోగ్యమైనదైనా నేను ఎప్పుడైనా చెప్పానా, May be absolutely wrong to your teaching, or something that you could not agree with. బహుశా మీ యొక్క ఉపదేశానికి ఖచ్చితంగా తప్పు కావచ్చు, లేక మీరు అంగీకరించినది అది కాకపోవచ్చు. I'm trusting the Holy Spirit that He'll make it so seasoned and so sweet until there'll be no offense at all. See? పరిశుద్ధాత్మ దానిని ఎంతో పరిపక్వతోనూ రమమైనదిగాను ఎటువంటి ఇబ్బంది లేనిదిగాను ఆయన చేయునని నేను నమ్ముతున్నాను. It'll be through love and fellowship. That's what it's meant that way. అది ప్రేమతోనూ సహవాసముతో ఉంటున్నది. అది అదే దాని భావం అలాగే ఉంటున్నది. And this all began with the sermon last Sunday, I believe it was last Sunday morning, as the rejected king. ఇదంతా గత ఆదివారం ప్రసంగముతో ఆరంభమైనది. గత ఆదివారం ఉదయం తృణీకరించబడిన రాజు అను దానితో అని నమ్ముతున్నాను. Have anybody got the tape yet? ఇప్పటికే ఆ టేపును ఎవరైనా పొందుకున్నారా? I think they've got them, and you can have them if you wish them. The rejected king. వారు పొందుకున్నారనుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చును. తృణీకరించబడిన రాజు. Now just a few days and we'll be beginning up at the Middletown, Ohio. కొద్ది రోజుల్లోగా మనం మిడిల్ టౌన్ ఓహియోలో ఆరంభించుకోబోతున్నాం. We want all that has a vacation station for that time to be sure to meet with us there, because we're expecting a great time of fellowship at Middletown, Ohio. వారి సెలవులు వారికి వస్తావి కాబట్టి మనలో వారంతా కలుసుకోవటం సాధ్యమవుతున్నది. అందుచేత మిడిల్ టౌన్ ఓహియోలో మనకు ఘనమైన సహవాసం ఉంటుందన్న ఆశతో ఎదురు చూద్దాం. Dr. Sullivan is the chairman, I think, of the committee. ఆ కమిటీ యొక్క అధ్యక్షుల వారు డాక్టర్ సులవన్ అని అనుకుంటాను. The 5 nights of it, I'll be preaching as the guest speaker at the International Convention of the Interdenominational Church. అందులో 5 రాత్రులు ఉంటవి. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ ద ఇంటర్డినామినేషనల్ చర్చిలో నేను ఆహ్వానిత బోధకులుగా ప్రసంగిస్తాను. And then after that will be our own meeting from then on. ఆ తర్వాత అక్కడి నుండి మన సొంత కూడికలుంటవి. We have got it staged till the 12th. 12 వరకు మనకుంటవి. But under the understanding that we may go on through even another week after that. అయితే మన యొక్క అనుకూలతను బట్టి దాని తర్వాత మరొక వారంలోకి మనం కొనసాగిపోదాం. Just depends on how the Holy Spirit leads. పరిశుద్ధాత్మ ఎలా నడుపుతారో దానిపైనే ఆధారపడదాం. We all want to be led by the Spirit. మనమంతా కూడా పరిశుద్ధాత్మనే ఆధారపడవలసి ఉన్నది. Just what the Spirit says do, then do it quickly. ఆత్మ ఏమి చేయమని చెప్తే ఆ తర్వాత వెంటనే అలాగ చేయి. And let's remember, while we're obeying the Spirit, one great lesson that we want to learn is never be hastily. ఆత్మకు మనము లోబడుతున్నప్పుడు
ఇది గుర్తుంచుకుందాం. ఒక గంభీరమైన పాఠాన్ని మనం నేర్చుకోవలసి ఉన్నది. ఎన్నడూ తొందరపడవద్దు. గమనిస్తున్నారా? Take your time. Have faith. నీ సమయాన్ని నీవు తీసుకో. విశ్వాసము కలిగి ఉండు. If we have asked God anything, remember God answers prayer. ఏదైనా దేవుని అడిగితే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని గుర్తుంచుకో. He does it in His time. The way it's best, makes it work just right for us. దాని ఆయన సమయంలో చేస్తాడు. దాని మంచిదానిలో చేస్తాడు. మన మేలు కొరికే అది జరుగులాగా చేస్తాడు. And if that isn't so, then what are we doing here this morning? అలా కాకపోతే ఈ ఉదయవేళ చేస్తున్న దాని వల్ల మనకు ఉపయోగం ఏంటి? What are we claiming Christianity for? క్రైస్తవైన దేని కొరకు మనం ఒప్పుకుంటున్నాం? God, this isn't the word of God, then it isn't true, then we are found among people most miserable. ఇది దేవుని యొక్క వాక్యము కాకపోతే అలాంటప్పుడు అది సత్యము కాదు. అలాంటప్పుడు ప్రజల మధ్య మనం ఎంతగానో అభాగ్యులమైపోతాం. So glad to join hearts with many here that know that this is the infallible word of God. ఇది నిర్వీర్యము కాని దేవుని యొక్క వాక్యమని ఎందరు ఎరిగి ఉన్నారో వారితో హృదయము కలుపుటకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. And it is every word the truth, every word of it, every phase of it. ఆ తరువాత అది నిజంగా సత్యమగు వాక్యము. దానిలోని ప్రతి ఒక్క భాగము వాక్యమే. And with the grace of God have been privileged to view the land, amen, to which someday we shall travel. దేవుని యొక్క కృపను బట్టి ఒకానొక దినాన మనము యాత్ర చేయలేని దేశమును సందర్శించుటకు లేక చూచుటకు నాకు భాగ్యం దొరికినది. Just see, people don't know what depressing times comes with this type of ministry. గత దినం ఇలాంటి పరిచయ ద్వారా ఎటువంటి నిరాశ సమయంలో సంభవిస్తావో ప్రజలకు తెలియదు. Got real depressed, and I said to the wife, I wish I could just go on. నేను ఎంతగానో నిరాశ చెందాను. నేను నా భార్యతో చెప్పాను, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని. She said, why you say that, Bill? బిల్ ఎందుకలా చెప్తున్నావు అని ఆమె అడిగినది. Oh, here I have troubles and things. ఇక్కడ నాకు బాధలు మొదలగునవన్నీ ఉన్నవి. Seemed like the Holy Spirit said, are you trying to bypass them? పరిశుద్ధాత్మ చెప్పినదిగా ఆమె లాగు చెప్పినది. నీవు వాటిని తప్పించుకోవాలనుకుంటున్నావా అని అడిగింది ఆమె. Are you trying to dodge them? వాటి నుండి నీవు తొలగి తప్పించుకుంటావా? గ్రహిస్తున్నారా? No, I said, just let me stand right up in the face of all of it and face it out. See, just లేనే లేదు అని నేను చెప్పాను. దాన్ని ఎదుర్కోవటానికి నేను సంసిద్ధుడై ఉండాలి. దానిని నేను త్రోసివేయుదును కాక. చూశారా? so much better. అది ఎంతో మంచిది. Honestly, truly, I say this by eyewitness, that just after this life is over, we enter a land that's beyond anything that anyone could think. Amen. ఎంతో విధేయతో చెప్తున్నాను. నా కంటితో నేను చూసిన సాక్ష్యాన్ని బట్టి వాస్తవంగా నేను దీన్ని చెప్తున్నాను. ఇదనగా ఈ బ్రతుకు గతించిన తర్వాత ఏ నరుడు ఆలోచించినటువంటి దేశంలోనికి మనం వెళ్తాం. If there be any strangers here, I trust that you do not, I pray to God that you do not consider me a fanatic. ఇక్కడ ఎవరైనా కొత్త వారు ఉన్నట్లయితే మీరు నన్ను పిచ్చివానిగా తలంచవద్దని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. I want, if anything, is to be honest and to tell the truth. ఏదైనా ఉన్నట్లయితే నేను నమ్మకస్తులుగా ఉండి సత్యం చెప్పవలసి ఉంటున్నది. What good would it do me to tell something that was wrong when there's so much to hear this truth? ఇక్కడ ఎంతో సత్యం ఉన్నప్పుడు తప్పైన దాన్ని చెప్పడం వల్ల నాకేమి ప్రయోజనం కలుగుతుంది? So why we have to tell anything wrong about it? See, దాని గురించి ఏదైనా ఎందుకని అబద్ధం చెప్పాలి? చూశారా? It's just truth. అది కేవలం సత్యమే. Then no wonder I believe Paul was caught up into the third heaven. పౌలు మూడవ ఆకాశానికి కొనిపోబడ్డాన్ని నేను నమ్ముతున్నాను. And he saw things that it wasn't expedient for him to speak of. అతడు దానిని మాట్లాడటకు తగినవాడు కాదని తాను చెప్పుట్లో ఎలాంటి ఆశ్చర్యము లేదు. One day he said, eye has not seen, ear has not heard, or has it either entered the heart of man what God has for them in store that love him. అయితే ఒక దినాన అతడు ఇలాగ చెప్తున్నాడు, ఆయన ప్రేమించిన వారికి దేవుడు ఏమి సిద్ధపరిచున్నాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు
అని చెప్తున్నాడు. Oh, we're just living. అదంతా జీవించుడే. We're living in a dump pile down here, that's all. Just a rubbish heap full of smoldering smoke from filth. ఇక్కడ మనము గడ్డు కుప్ప మీద నివసిస్తున్నాం. అంటే కేవలము ధూళి దిబ్బ మీద మురికి కారుతున్న పొగ మీద జీవిస్తున్నాం. Even if we are not contaminated with it ourselves, we are living in it, where the smoke is coming from smoking embers of sin. తద్వారా మనకు మనము కలుషితము కాకపోయినప్పటికీ పాపముకు అగ్ని కణాలు పైనుండి వచ్చు పొగ మీద మనం జీవిస్తున్నాం. One of the most sickening things I can think of is an old city dump, a burning. బహు బాధ వ్యాకులము కలిగించే విషయం ఇదేనని నేను అనుకుంటున్నాను. అదేదనగా పాతబడిన పట్టణము కుప్ప తగలబడుతుంది అవుతుంది. Was you ever near one? అలాంటి దాని వద్ద మీరు ఎప్పటికైనా ఉన్నారా? That horrible, contaminated smell of smoke coming up through all kinds of filth. అదెంతో భీభత్సమైనది. మురిగిపోయి అన్ని రకాల వాటితో కలుషితమై ఉన్నది. కాల్చబడి పొగ వస్తున్నప్పుడు ఉండే వాసన దుర్వాసన. You get a breath of it and it just turns you around. నీవు ఆ వాసన పిలిచావా? అది నేను తలకిదలు చేస్తున్నది. I remember having to go down to New Albany, down on the below 18th Street there where the old dump used to be. న్యూ ఆల్బనీకి వెళ్తున్న దారిలో 18వ వీధికి ముందు ఒక పాత దిబ్బ ఉండేది. I'd have to collect down in there and read meters. నేను ఇక్కడికి వెళ్లి వసూలు చేస్తూ మీటర్ లెక్కిస్తూ ఉండేవాడను. And I just dreaded the day when I was Route 18 when I had to take that down in there because it was the smell, that horrible smell. నేను రూటు 18కి వెళ్తే ఆ దినం నాకు భయంకరంగా ఉండేది. ఎందుకంటే నేను ఆ భీభత్సమైన పొగ పీల్చవలసి ఉండేవాడను. Yet laying out on there was bodies of rats and dogs and everything, that was smoldering and that old smoke coming up to it. అయినా అక్కడ కుక్కలు, ఎలుకలు అలాంటి శరీరాలు పడవేసేవారు. దాన్ని కాలుస్తున్నప్పుడు పొగ పైకి వస్తుండేది. Yet that is what this life is compared to. అయినప్పటికీ ఈ జీవిత మంచిదంతా దాంతో పోల్చవచ్చును. Just a smoldering sin just smells from everywhere, as it was spiritually speaking. కాల్చబడుట ఆత్మ సంబంధంగా మాట్లాడుకుంటే ప్రతి చోట పాపపు వాసనలే. But all where the wind is blowing free and everything is lovely and peace and joy and eternal life just across the river. అయితే ఎక్కడైతే నిరభ్యంతరంగా గాలి వీస్తుందో అక్కడ ప్రతి చోట ప్రేమ, సమాధానం, సంతోషం, నది ఆవుల నిత్యజీవం. We are in a battle. అయితే మనం యుద్ధభూమిలో ఉన్నాము. Let's not just lay down and say, let's hurry up and get over there. Let's bring everyone with us that we can bring. కాబట్టి మనం అక్కడ పండుకుని త్వరగా లేచి అక్కడికి చేరుకుని అని చెప్పవద్దు. మనము తీసుకురాగలిగే వాడిని అందరినీ తీసుకుని వద్దాం. And now the purpose of these lessons is to anchor those that have already come across the land. సరే, ఇప్పుడు ఈ పాఠము యొక్క ప్రబోధం ఏదంటే దేశంలోనికి చేరిన అనగా వాగ్దానములోనికి ముందుగా ప్రవేశించిన వారికి వారిలో లంఘన వేయట అవుతున్నది. The purpose of this study in this book of Ephesians is to positionally place the church where it absolutely stands in Christ. ఈ పఠనము యొక్క ఉద్దేశం ఏదనగా ఈ ఎఫెసీ పత్రిక క్రీస్తులో సంఘము ఎక్కడుండాలో అక్కడ సంఘమును ఉంచుతున్నది. It is a type of the Old Testament and the book of Joshua, where Joshua allotted. పాత నిబంధనలోని యెహోషువ పుస్తకములో యెహోషువ పంచి ఇచ్చిన భాగమునకు ఇది ఒక పోలిక ఉంటున్నది. Sunday we had it, where Joshua allotted the lands to each man. ప్రతి ఒక్కరికి భూమిని యెహోషువ ఎలా పంచిచ్చినది గత ఆదివారం మనం చూశాము. And he done it by inspiration. ప్రేరేపణ ద్వారా దాన్ని అతడు అలా చేశాడు. How Moses brought the people out of Egypt, the garlic leek. ఏ విధంగా మోషే ఐగుప్తులో నుండి అందులో ఉన్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు మొదలగు వారి నుండి బయటికి తీసుకుని వచ్చాడో, out and gave them a place to where
God had promised 400 years later, or 400 years before, that He would bring them into a place of goodly land flowing with milk and honey. 400 సంవత్సరాల క్రితమే ఏ స్థలాన్ని గురించి వాగ్దానం చేశాడో, పాలు తేనె ప్రవహించే దేశంలోనికి వారిని ఆయన తోడుకుని వస్తానని వాగ్దానం చేశాడు అక్కడకు. And Moses led the children of Israel right up to the land, but did not take them over. ఇశ్రాయేలు ప్రజలను మోషే వాగ్దానపు వరకు నడిపించాడు, కానీ అందులోనికి తీసుకుని వెళ్ళలేదు. And Jesus, to the spiritual, to the people that were been promised the Holy Spirit since the beginning. ఆత్మ సంబంధంగా యేసు ప్రజలను నడిపించాడు. ఆరంభం నుండి పరిశుద్ధాత్మకు వాగ్దానం చేయబడి ఉన్నది. Jesus led us up to the promise. యేసు వాగ్దానం వరకు మనల్ని నడిపించాడు. But the Holy Spirit came as Joshua to take over and lead and direct and to possess the land or possess the church. అయితే యెహోషువ వలె పరిశుద్ధాత్మ వచ్చి స్వాధీనం చేసుకోవటానికి, నడిపించుటకు, దారి చూయించుటకు, దేశమును స్వాధీనం చేసుకుంటకు, సంఘమును స్వాధీనం చేసుకుంటూ వచ్చాడు. We find out basically then that in our ఆధారములతో దాన్ని మనం చూడగలుగుతున్నాం. now here's where maybe people might think that I am rude and trying to disregard brethren. మరి ఇక్కడైతే నేను కఠినంగా ఉంటానని, సహోదరులలో మిత్రభేదము కలుగు చేస్తూనే ప్రజలు అనుకునవచ్చును. I am not. నేను అలాగ చేయను. Be my judge, I am not. See? దేవుడు నా యొక్క తీర్పరి, నేను అలాంటి వాడిని కాదు. చూశారా? I'm only trying to point out something that is the truth. See? నేను కేవలమును సత్యమును గుర్తింపు చేయవాడిని మాత్రమే. గమనించండి. We have chosen leaders of man instead of leadings of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వము కాక మనుషుల నాయకత్వాన్ని ఎన్నుకుంటున్నారు. We have wanted man to lot out our part and to lead us. మనల్ని నడిపించి మన భాగాన్ని పంచిపెట్టడానికి మనం మనుషులను కోరుకుంటున్నాము. Denominations like Methodist, Baptist, Presbyterian, Lutheran, Church of Christ, Pentecostal, and different denominations to set an organization as an example, and we follow that. ఉదాహరణకు మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, లూథరన్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, పెంటికోస్టు మరియు రకరకాల సంఘ శాఖల వల్లే వాటిని మనం వెంబడిస్తున్నాం. But we are nowhere in the Bible are we to do such as that. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథములో అలాంటిది చేయవలని ఉన్నదా? There isn't one text of Scripture in all of God's Bible where He ever organized the church. దేవుని బైబిల్ గ్రంథం అంతట్లో ఆయన ఈనాడైనా సంఘాన్ని సంస్థాపకం చేసినట్లు ఏ ఒక్క లేఖన భాగంలో కూడా లేదు. Or where He ever spoke of an organization. లేక ఎక్కడ కూడా సంస్థాపక సంఘమును గూర్చి మాట్లాడేట్టుగా లేదు. Not one place in the Bible. బైబిల్ గ్రంథములో ఏ ఒక్క స్థలమందు కూడా లేదు. But always contrary to it. అయితే ఎల్లప్పుడూ కూడా దానికి వ్యతిరేక్తమే. He doesn't want us to be fashioned like the things of the world. లోకంలోని వాటి వలె మనం ఉండాలని ఆయన కోరటలేదు. He wants us peculiar, set aside. మనం ప్రత్యేకించబడి ప్రత్యేకంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. I don't mean now to be silly as we call it. మనం చెప్తున్న రీతిగా అవివేకంగా ఉండాలన్న భావం కాదు. I mean to be a called out people. బయటకు పిలవబడిన వారిగా మనం ఉండాలని నా భావం. Oh, a blessed holy nation, living lives that's above reproach. ఆశ్రయించబడిన ఒక పరిశుద్ధ జనాంగం, దూషణకు ఆవల జీవించుట, Acting, behaving ourselves just like He would working in us. ఆయన వలె ఉండటానికి ప్రవర్తించుట, ఆయన మనలో ఉండి నడిపించుట్లుగా ఉండుట. For we are His workmanship, created in Christ Jesus unto good works. మంచి కార్యాలు చేయుటకు యేసుక్రీస్తును సృజించబడిన వారమై ఆయన చేతి పనివారమై ఉన్నాం మనం. Now Wednesday night, many of you was here Wednesday night. బుధవారం రాత్రి అనేకులు మీరు ఇక్కడ లేరు. Into the, I believe it's the third verse, no, it's the fifth verse. అయితే మేము 3వ వచనం లేదు 5వ వచనం పొందుకున్నాము. Unto the adoption or placing of the people. స్వీకరించుటకై లేక
ప్రజలను స్థానమందుంచుట. How did God trying to place His people? దేవుడు తన ప్రజలను ఎలాగ స్థానమందుంచుతాడు? And when God places one, then all the whole church wants to be like that one. దేవుడు ఒకరిని ఒక స్థానమందుంచితే సంఘమంతా అలాగే ఉండాలని కోరుకుంటారు. Have the same kind of things, do the same things. అవే విషయాలు కలిగి ఉండాలని, అవే విషయాలు చేయాలని అనుకుంటారు. We are cut out different, we are made different, we are nature different, and we are positionally placed different. మనం వేరుపరుచుకున్న వారము, మనం వేరుపరచబడిన వారము, మనం వేరైన స్వభావికులము, మనం వేరుగా స్థానమందుంచబడిన వారము. Each one for different work. ఒకరము పలు విధాల పని కొరకై ఉన్నాము. Maybe one for just a little kind of a work, another for a large work. ఒకవేళ ఒకరు చిన్న పనికై నియమించబడవచ్చు, మరొకరు పెద్ద పనికై నియమించబడి ఉన్న వారు ఉండవచ్చు. I believe it was David or one of the prophets, I forget now. దావీదు లేక ప్రవక్తలు ఒకరు ఇలా చెప్పారనుకుంటున్నాను, నేను దాన్ని మర్చిపోయాను. Said, I would rather be a doormat at the house of the Lord. Yes, amen. Than to dwell in the tents with the wicked. భక్తిహీనుల గుడారములో ఉండు కంటే నా దేవుని మందిరము ద్వారమునొద్ద ద్వారముల నుండి చాపగా నేనుంటాను అని అలా చెప్పబడినది. Now we're going to stop just a second on the adoption, the 5th verse, trying to get down as far as we possibly can on it. మనం ఇప్పుడు ఒక సెకండ్ దత్త పుత్రత్వమునొద్ద అప్పుకోబోతున్నాం. 5వ వచనం సాధ్యమైనంత వరకు లోతుగా వెళ్దాం. But now remember the theme. It is altogether on placing. అయితే దాని తాత్పర్యాన్ని గ్రహించండి. అదంతా స్థానమందుంచుట గూర్చి. And he understands that. దాన్ని ఎంతమంది గ్రహిస్తున్నారు? Let's hear you say it with one word. Placing. ఒక్క మాటను మీరు చెప్పిన గూర్చి విందాం. స్థానమందుంచుట. The body of Jesus Christ. శరీరము, యేసుక్రీస్తు యొక్క శరీరము. Positionally in Christ. క్రీస్తులోని వాస్తవ స్థానము. Where the Holy Spirit is leading us. పరిశుద్ధాత్మలను ఎక్కడికి నడిపిస్తున్నారు? There you are. Now we got to see. అదే మీరున్నారు. అది అర్థం చేసుకున్నారా? మీరు గ్రహిస్తున్నారా? Positionally placing us. The book of Ephesus is to do that. ఎఫెసీ పుస్తకం మనలను వాస్తవ స్థానములో ఉంచుతున్నది. అది చేటి కొరకై. And watch this master teacher Paul. ఈ బోధకుడైన ఉపాధ్యాయుడు పౌలును గమనించండి. The first thing he does is knock out all the idea of falling away. ప్రథమంగా దూరమైపోవుటయను అభిప్రాయాన్ని అతను తీసివేస్తున్నాడు. Knock out all the idea of ever being a Christian today and tomorrow I'm gone and the next day God condemn me and the next day I'm back again. ఈ రోజు నేను క్రైస్తవునిగా ఉండి రేపు దాన్ని విడిచిపెట్టిన దానిని అతను త్రోసిపుచ్చుతున్నాడు. మరుసటి రోజు దేవుడు నన్ను శిక్షించాడు, తర్వాత రోజు నేను తిరిగి వచ్చాను అనేది. That's nonsense. అదంతా బుద్ధిహీనమైన విషయం. Now this book is not addressed to evangelistic teaching, evangelist sermons. ఈ పుస్తకము సువార్త బోధ నిమిత్తము నామకరణ చేయబడినది కాదు, సువార్త ప్రసంగాలకై కాదు. I don't touch this on the field. నేను దీనిని సువార్త పొలాల్లో వినియోగించను. I bring this to the church. దీనిని నేను సంఘానికి తీసుకుని వస్తున్నాను. Paul addressed it to the saints. ఎందుకంటే పౌలు పరిశుద్ధులకు వేస్తున్నాడు. Those that are called and preserved and are filled and are set aside and are in the Holy Spirit already in Canaan's land. ఎవరైతే పిలువబడి భద్రపరచబడి మరియు నింపబడి ప్రత్యేకించబడి వారు ఉన్నారో, ముందుగానే కనానులో ఉన్నారో, అనగా పరిశుద్ధాత్మలు ఉన్నారో వారికి వ్రాస్తున్నాడు. He's trying to tell them the first thing, get it out of your mind. Amen. That you're going to get lost and you're going to do this and you're scared of this. మొదటిగా వారికి ఇలా తెలియజేస్తున్నాడు. ఏదంటే మీరు పడిపోతారు, మీరు దీన్ని చేస్తారు, దీన్ని గురించి భయపడుతున్నారు అనే దాని నుండి మీ మనస్సు మరల్చుకోండి అని చెప్తున్నాడు. Don't be scared of nothing. Or he's trying to tell you where you're at, who you are, how you're standing. దేని గురించి భయపడవద్దు. మీరు ఎక్కడ ఉన్నారో,
మీరెవరై ఉన్నారు, మీరు ఎలా నిలబడి ఉన్నారు, అలాంటివన్నీ అతడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. Now you might do things wrong, and every time you do anything wrong, you are going to get paid for it. నీవు తప్పుడు కార్యాలు చేయవచ్చు. ఎప్పుడైనా నీవు తప్పు చేస్తున్నప్పటికీ దానికి ఫలాన్ని నువ్వు పొందుకోబోతావు. Yes, sir, you reap what you sow. అవునండి, నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. Has not one thing to do with your salvation. అయితే రక్షణ కూర్చున్నటువంటిది ఆ ఒక్క విషయము కాదు. When you're born of the Spirit of God, you got eternal life and can no more die than God can die. నీవు దేవుని ఆత్మలో జన్మించినప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుకొని ఉన్నావు. నీవిక చనిపోలేవు, దేవుడు చనిపోడు కాబట్టి. You're part of God, you're son of God. నీవు దేవుని యొక్క భాగము, నీవు దేవుని యొక్క కుమారుడవు. I was born to Branham. You might make me some other name, won't make me one less. I'm still Branham. నేను ఒక బ్రెన్హామ్ గా జన్మించాను, నీవు నాకు ఇంకొక పేరు పెట్టవచ్చును, అయితే ఒక తక్కువ దానిగా చేయలేవు. నేను ఇంకా బ్రెన్హామ్నే. I was born Branham, always will be Branham. నేను బ్రెన్హామ్ గా జన్మించాను, ఎప్పుడు కూడా బ్రెన్హామ్ గానే ఉంటాను. I may be so disfigured someday, draw with arthritis, I have a wreck, all tore up till I look like an animal, but I'll still be Branham. నేను ఒక కురిపిని ఒక దినాన అలా ఉండవచ్చు, కీళ్లవాతం యొక్క జబ్బుతో బలహీనముడు కావచ్చును, నేను విరిగిపోయి చీల్చబడి ఒక జంతువులకు కనిపించవచ్చును, అయితే నేను ఇంకా బ్రెన్హామ్ గానే ఉంటాను. Branham blood's inside. ఎందుకని బ్రెన్హామ్ యొక్క రక్తము నా లోపల ఉన్నది కాబట్టి. That's what you are. అదే నీవు కూడా అలాగుంటావు. And as long as God has made you, now remember, I'm not talking to those outside of Christ. ఇప్పుడు గుర్తుంచుకోండి, క్రీస్తులో దూరంగా ఉన్న వారిని గురించి నేను మాట్లాడలేదు. I'm talking to those that are in Christ. క్రీస్తు లోపల ఉన్న వారిని గురించి నేను మాట్లాడుతున్నాను. How do you get in Christ? క్రీస్తులో ఎలాగూ చేరుతావు? By one Spirit, capital SPIR, which means by one Holy Spirit. We are all baptized into one body. ఒక్క ఆత్మను బట్టి, పెద్ద SPRIT, దాని అర్థం ఒక పరిశుద్ధాత్మను బట్టి ఒక్క శరీరంలోనికి మనమందరం బాప్తిసం పొందాము. How do we get in? By water baptism? ఎలాగందులో మనం చేరుతాము? నీటి బాప్తిస్మ వలన. How disagreeable I am with you Baptists and you Church of Christ. బాప్టిస్ట్ వారితో, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారితో నేను అలా అంగీకరించడం లేదు. Not by water baptism, by no means. నీటి బాప్తిస్మ వలన కాదు, మరో విధంగా కాదు. 1 Corinthians 12 said by one Spirit, Holy Spirit, are we brought into that body. 1 కొరింథీ 12వ అధ్యాయం చెప్తుంది, ఒక్క ఆత్మ వలన, ఒక్క పరిశుద్ధాత్మ వలన ఆ శరీరంలోనికి మనం రాబడితేమి. And are just as safe as that body safe. ఆ శరీరం ఎంత క్షేమమో మనం కూడా అంత క్షేమంగా ఉన్నాము. God is promised it. దేవుడే దాన్ని వాగ్దానం చేశాడు. How could God judge him again? When you went to Calvary. ఆయన కల్వరిలో చనిపోయిన తర్వాత, లేక కల్వరిలో చేరిన తర్వాత ఇక దేవుడు ఆయన ఏ విధంగా తీర్పు తీరుస్తాడు? Going up Golgotha, he was beaten, bruised. గొల్గొతా చేరాడు, కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు. Could not heal, he could not even speak a word hardly. ఆయన స్వస్థత పొందుకోలేకపోయాడు, చివరికి ఒక్క మాట కూడా పలకలేదు. But why? ఎందుకని? He had the sins of the world on him. ఆయన పైన లోక పాపములు పెట్టబడి ఉన్నవి. Not because that he was a sinner, but he was made sin for me and for you. ఆయన పాపి అయినందుకు కాదు, కానీ నా కొరకు, నీ కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు కాబట్టి. All the sins of the world from Adam until his coming rest upon his shoulder. ఆదాము మొదలుకొని ఆయన వచ్చే వరకు ఉన్నటువంటి లోకంలోని ప్రతి వ్యక్తి యొక్క పాపం ఆయన భుజములపై పెట్టబడినది. God was not punishing his son, he was punishing sin. దేవుడు ఆయన కుమారుని శిక్షించలేదు, పాపాన్ని ఆయన శిక్షించాడు. See how horrible it was. ఎంతటి ఘోరమైన విషయమో చూడండి. He was making a propitiation. ఆయన పాప ప్రాయశ్చిత్తార్థముగా చేయబడ్డాడు. He was making a way of escape for all those that God by his foreknowledge know would come. ఆయన వద్దకు ఎవరు వస్తారో దేవుడు తన భవిష్యత్తు జ్ఞానము చేత ఎరిగిన వాడై వారంతా తప్పించుకోవడం కొరకై ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. We're going to get into that in a few minutes. కొద్ది నిమిషాలందులోకి మనం వెళ్ళబోతున్నాము. Now,
Then when you're by one Spirit we're baptized into that body, one body which is Christ, and we are safe forever. కనుక ఒక్క ఆత్మలో మనమంతా ఒక్క శరీరంలోని కనుక క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందాము. మనం ఎప్పుడూ కూడా క్షేమంగానే ఉంటాం. That's where it seems to strangely strike, especially the Armenian believers. ప్రత్యేకించి ఆర్మేనియన్ విశ్వాసుల మధ్య ఇది విడ్డూరంగా అగుపించవచ్చు. That they have to do something that to merit themselves or some meritorial something. అదేదనగా వారి క్షేమము కోసము లేక వారిని శ్లాఘించడం కోసము మరి ఇంకేదేదో. How can it be by two things at the same time? ఒకే పర్యాయము రెండు విషయాలు ఇలాగ ఉంటవి. It's either by grace or by works one. అవి కృప వలనైనా కావాలి లేదా క్రియల వలనైనా కావాలి. It can't be by the same thing. It's by two different things. It's got to be by the one. దాని ద్వారానే అది కాదు, అది రెండు వేరు వేరు వాటి ద్వారా ఒక్క దాని ద్వారానే కావలసి ఉన్నది. I just can't see nothing else but the grace of God. Amen. నేనైతే దేవుని యొక్క కృపను తప్ప ఇంకొకటి చూడట్లేదు. That's my makeup. అది నా యొక్క అనుభూతి. I always did believe in grace. నేను ఎప్పుడు కృపనే నమ్ముతాను. And this grace all over, that's all. అన్నిటిలో కృపయనే నేను నమ్ముతాను, అంతే. It isn't, even in my life when I was a boy, I couldn't see nothing grace. నా జీవితమంతటిలో కూడా నేను చిన్న పిల్లవాడైనప్పటి నుండి కూడా నేను మరొకటి చూడలేదు, కృపను మాత్రమే చూశాను. వారంటారు, నీవు నా వీపును గీరు, నేను నీ వీపును గీరుతానని చెప్తారు. అది భయంకరమైన ఉచ్చారణ. అయితే నీవు నన్ను గిరినప్పటికీ గిరకున్నప్పటికీ అది నాకు అనవసరం. నీకు గిరుట అవసరమైతే నిన్ను ఎలాగైనా నేను గెలుతాను. చూశారా, కృప. అవునండి, ప్రేమ వలనే కృప పనిచేస్తుంది. గమనిస్తున్నారా? అది నీకు అవసరమైతేనే, నీవు నాకు చేశావని చేయలేదని కాదు, దానితో ఎలాంటి సంబంధం నాకు అవసరం లేదు. నీకు అవసరమైతే నేను ఇలాగ చేస్తాను. కృప. అది నీకు కావాలి కాబట్టి. రక్షించుటకు నాకు కావాలి. రక్షణ కలిగినది నాకేమీ లేదు. నాకు నేనుగా నేనేమీ చేసుకోలేను. నన్ను రక్షించగలిగింది నాకేదీ లేదు. అయితే నేను రక్షణ పొందాలి, ఎందుకంటే నేను దేవుని నమ్మాను కాబట్టి. Made in the likeness of sinful flesh to suffer in my place, and I was saved by grace alone was I saved. దేవుడు ఆయన కుమారుని పంపాడు, పాప శరీరాకముతో నా స్థానంలో శ్రమ అనుభవించడం కోసము కృపచేతనే రక్షించబడ్డాను. Not one thing could I do or you do to save yourself. నేను ఏ ఒక్కటి చేయలేదు, నీవు చేయలేదు, నీవు రక్షించుకోసం. And those who he foreknew before the foundation of the world. జగత్తుకు పునాది వేయబడక ముందే ఎవరినైతే ఆయన ముందుగా ఎరిగిన్నాడో. ఒక వారం క్రితం, గత బుధవారంలో దేవుడు ఆయన ఎలోహిములో ఉన్నాడని చిత్రాన్ని గీచి ఆయనకు ఆయనే ఉన్నాడని చూపించాను. అయితే ఆయన లోపల పితృత్వము ఉన్నది. ఆయన లోపల పలు విధాలైన యోగ్యతలు అనగా రక్షకుడుగాను స్వస్థపరచువానిగాను ఉన్నటువంటి గుణ విశేషాలు ఉన్నవి. అవన్నీ దేవునిలో ఉన్నవి. దేవుడు ఆయనకు ఆయనే ఉన్నవాడు. ఆయన ఆదియునై ఉండి ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన తండ్రి ఉన్నాడు. ఆయనకు ఏ దేవదూతులు లేరు, ఎటువంటి వారు లేరు. ఆయనకు ఆయనే ఉన్నాడు, ఆయనే దేవుడు. దేవుడు తప్ప మరొకటి లేనే లేదు.
then there must be something to worship Him because He loves worship. ఆయన దేవుడై ఉండి అలాంటప్పుడు ఆయన ఆరాధించుటకు ఒకటి అవసరమై ఉన్నది. ఎందుకంటే ఆయన ఆరాధన ప్రేమిస్తాడు. And He's all being created creatures to worship Him. ఆయనే ఆయన ఆరాధన చేసుకున్న కొరకై చేయడు కొరకై సృష్టిలో ఆయన సృజించాడు. Temporarily, let's hit it again. ఇప్పుడు దాన్ని మరలా మనము తాకుదాము. తాత్కాలికంగా Temporarily now, we won't go through the whole thing, but you get it on the tape. తాత్కాలికంగానే మొత్తంలోనికి మనం వెళ్ళలేము. అయితే టేపు మీద దాన్ని పొందుకోగలుగుతారు మీరు. But then, because that He was God, He made angels, and angels worshiped Him. అప్పుడు ఆయన దేవుడు ఇంద్రుడి చేత ఆయన దేవదూతలు చేశాడు. దేవదూతలు ఆయనకు ఆరాధన చేశారు. Angels still worship Him. ఇంకా దేవదూతలు ఆయన ఆరాధన చేస్తూనే ఉన్నారు. The angels that stand in the presence of God have 6 sets of wings. 6 wings. దేవుని సన్నిధానంలో ఉండి ఆయన ఆరాధిస్తున్న దేవదూతలు 6 రెక్కలు కలిగి ఉంటున్నారు. They carry 2 over their face, 2 over their feet, and fly with 2 in His presence, crying day and night, Holy, holy, holy Lord God Almighty. వారు 2తో తమ ముఖములు కప్పుకొని 2తో తమ పాదములు కప్పుకొని 2తో ఎగురుతూ సర్వశక్తిమంతులకు ప్రభువుకు దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్పుతూ ఉన్నారు. That's what the Scripture says. అది లేఖనము చెప్పుతున్నది. They worship Him. వారు ఆయన ఆరాధన చేశారు. Now, that created something to worship Him. ఆయన ఆరాధించుటకు ఒకటి సృజించబడెను. Then inside of Him was an attribute of Savior. ఆ తరువాత ఆయన లోపల రక్షకుని యొక్క గుణ విశేషమున్నది. How could one of those creatures, when there was no sin and no thoughts of sin, how could one of them be lost? పాపం అనేది లేక పాప తలంపు లేని ఆ జీవులు ఎలా తప్పిపోతవి? It couldn't be. అలా కాదది. So there had to be something made that could be lost, so that He could be a Savior. కాబట్టి తప్పిపోయినటువంటి ఒకటి చేయబడవలసి ఉన్నది. తద్వారా ఆయన రక్షకుడు అవుతాడు. Inside of Him is a healer. ఆయన లోపల ఒక స్వస్థపరచువాడున్నాడు. Believe He's a Savior? ఆయన రక్షకుడని మీరు నమ్ముతున్నారా? You believe He's a healer? ఆయన ఒక స్వస్థపరచువాడని మీరు నమ్ముతున్నారా? Or what if there wasn't nothing to save or heal? మంచిది. రక్షించుటకు స్వస్థపరచుటకు ఒకటి లేకపోతే మరి ఉపయోగమేంటి? See, there had to be something made that way. గమనిస్తున్నారా? అలాంటిది ఒకటి సృజించబడవలసి ఉన్నది. Now, He never made it that way. కనుక ఆయన దాన్ని ఎన్నడూ ఆ విధంగా చేయలేదు. But He put man on free moral agency. అయితే మనుషుడు ఆయన స్వతంత్ర నైతిక విలువ కలిగిన వానిగా చేశాడు. If you take this, you live. If you take that, you die. ఇది నీవు తీసుకున్నట్లయితే నీవు బ్రతుకుతావు. నీవు దాన్ని తీసుకున్నట్లయితే నీవు చచ్చిపోతావు. And every man that comes into the world is still set with the same thing. లోకములోనికి వచ్చిన ప్రతి మనుష్యుడు ఇంకా అదే పద్ధతిలో ఉంటున్నాడు. God by His foreknowledge knew who would and who would not. అదెవరో అది ఎవరి కాదో దేవుడు తన యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ముందుగా ఎరిగి ఉన్నాడు. If God being, దేవుడు అలాగినట్లయితే the question was asked yesterday by a theologian to me that's been attending the meetings or hearing the tape. గత దినం ఒక వేద విద్యాపరుల చేత నాకు ఒక ప్రశ్న వేయబడినది. ఆయన కూడికలకు హాజరవుతున్నాడు లేక టేపు వింటున్నాడు. Said one question. ఒక ప్రశ్న అడిగాడు. He said, then is God omnipresent present? అతను అన్నాడు, దేవుడు ఎలాగా సర్వంతర్యామి అవుతాడు? Then he said he can be everywhere. అంటే ఆయన ప్రతి చోట ఎలాగ ఉంటాడు అని అడిగాడు. I said he is not omnipresent in the way that the word speaks omnipresent. నేను చెప్పాను, సర్వాంతర్యామి అనే మాట చెప్పినట్లుగా కాదు. He cannot be a being and then be an omnipresent. ఆయన సర్వంతర్యామి ఉండి ఆయన ఒక ప్రాణిగా ఉండలేడు. If he's omnipresent, why would you pray for the Holy Spirit? ఆయన సర్వాంతర్యామి అయితే పరిశుద్ధాత్మ కొరకు నీవెందుకు ప్రార్థన చేస్తావు? He's omnipresent. He feels every crack, corner, crevice, every cell, fiber, everything else there is. ఆయన సర్వంతర్యామి అయితే ప్రతి మూల, ప్రతి సందు, ప్రతి గొంది, ప్రతి రెమ్మ, ప్రతి చోట ఆయన నిండవలసి ఉన్నది. I said, why did he hunt for Moses if he's omnipresent at the end? నేను అన్నాను, ఆయన సర్వంతర్యామి అయితే చివరిలో ఆయన ఎందుకు మోక్షే కొరకు వెదకవలసి ఉన్నది? Why did he run up down the Garden of Eden crying, Adam, Adam, where art thou, if he's omnipresent? ఆయన సర్వంతర్యామి అయితే ఏదైనా తోటలోనికి పరిగెత్తి అదమా అదమా
నీవెక్కడ అని ఆయన ఎందుకు అలా అడగాలి? He's omnipresent because He's omniscient. ఆయన సర్వాంతర్యామి, ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి. He knows everything because He's infinite. ఆయనకు అన్నీ తెలుసు, ఎందుకంటే ఆయన అతీతుడై ఉన్నాడు. Being infinite makes Him omnipresent. ఆయన అతీతుడై ఉండి సర్వంతరామిని చేసి ఉన్నాడు. Being omnipresent and being infinite, సర్వంతరామి అయి ఉండి ఆయన అతీతుడై ఉంటున్నాడు. then He sits in the heavens. He abides in a place because He is a being. అలాంటప్పుడు ఆయన ఆకాశంలో కూర్చుని ఆయన ఒక స్థలములో ఉన్నాడు, స్థలములోనూ ఉన్నాడు, ఎందుకంటే ఆయన పురాణి కనుక. But being infinite, then He knows all things. అయితే ఆయన అతీతుడై ఉండి ఆయన అన్ని ఎరిగిన వాడై ఉంటున్నాడు. Knowing every time a gnat bats its eye. చిన్న ఈగ తన రెప్ప ఎన్నిసార్లు కొడుతుందో ఆయన ఎరిగి ఉన్నాడు. Know every bumblebee where he goes into the comb to get his honey. ప్రతి ఒక్క తుమ్మెద తన తొట్టిలోకి పోయి తన తేనెను గుంజుతున్నదో ఎన్నిసార్లు ఆయన ఎరిగి ఉన్నాడు. He knows every sparrow that sits in the tree. ఎన్ని పిట్టలు చెట్ల మీద కూర్చుని ఉన్నవో ఆయన ఎరిగి ఉన్నాడు. He knows every thought that's in your mind because He is infinite and omniscient. నీ హృదయంలో పుట్టే ప్రతి తలంపును ఆయన ఎరిగి ఉన్నాడు, ఎందుకంటే ఆయన అతీతుడు, ఆయన సర్వజ్ఞుడై ఉన్నాడు. That is, He not only is He infinite, He's omniscient. He knows everything. అదే ఆయన అతీతుడు మాత్రమే కాదు, సకల జ్ఞానాధీశుడు, ఆయనకు సమస్తమును తెలుసు. But He is a being. God is a being. అంటే ఆయన ఒక ప్రాణి లేక ఉనికి, దేవుడు ప్రాణి అయి ఉన్నాడు. This being begin to bring forth these. మరి ఈ ఉనికి లేక ప్రాణిలో నుండి ఇవన్నీ ప్రారంభమవుతున్నవి. And sin, I said the other night, sin is not a creation. అయితే పాపను గురించి నేను గత రాత్రి చెప్పరీతిగా పాపం అనేది సృజించబడినది కాదు. There is nothing created but perfect. సంపూర్ణమైనది కాకుండా మరొకటి ఏదీ సృజించబడి ఉండలేదు. God created all things good. దేవుడు అన్ని కూడా మంచివిగానే చేసి ఉన్నాడు. Sin is not a creation. పాపము సృజించబడినది కాదు. Well, that's the very creation of sin. You've heard that. అది పాపం యొక్క సృష్టియే. అది మీరు విన్నారా? Well, that's an error. అయితే అది పొరపాటు. Sin, there's only one creator, that's God. పాపము ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయన దేవుడు. God could not create sin because He's holy and there's nothing in Him to make it. దేవుడు పాపమును సృజించలేడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి దాని చేటుకు ఆయనలో అటువంటిది ఏమీ లేదు. Sin is perversion. పాపము అనగా క్రమము తప్పిన మార్పు, అక్రమము. Not creation, but it's perversion. సృజించబడినది కాదు, అయితే అది ఒక అక్రమైన మార్పు. An adultery is the righteous act perverted. ఒక వ్యభిచారం అనగా నీతి మార్గాన్ని అక్రమముగా చేయుట. A lie is the truth so wrong. ఒక అబద్ధం అనగా సత్యాన్ని తప్పుడుగా చేయుట. Any sin is righteousness perverted. ఏ పాపమైనా కానీ నీతియుక్తమైన దాన్ని మార్పు చేయటే పాపము. Therefore, now God sets. He's already manifested Himself. He's God. కాబట్టి దేవుడే ఆరంభకుడు, ఆయన ముందుగానే తాను బయలుపరుచుకున్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. He's already manifested Himself as a Savior. ఆయన ముందుగానే ఒక రక్షకుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. Man was lost and He saved him. మనుషుడు తప్పిపోయాడు, అతను ఆయన రక్షించాడు. He's already manifested Himself as a healer. ఆయన ముందుగానే ఒక స్వస్థపరచువానిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. There's a lot of people say He is and He is anyhow, just the same. ప్రజలు ఆయన ఏమై ఉంటున్నాడో చెప్పుదాన్ని వ్యత్యాసాన్ని ఏమి చేయొద్దు, ఏ విధంగానైనా ఆయన ఒకే విధంగా ఉంటాడు. He's a healer. He's a Savior. He's God. He's eternal. ఆయన ఒక రక్షకుడు, ఒక స్వస్థపరచువాడు, ఆయన దేవుడు, ఆయన నిత్యుడగువాడు. And He has a purpose, and His purpose was in the beginning to make creatures that would love Him and worship Him. ఆయనకు ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. ఆరంభములో ఆయన ఉద్దేశం ఏంటంటే సృష్టిలోని సృజించబడినవి ఆయన్ను ప్రేమించాలని, ఆయనను ఆరాధన చేయాలని ఆయన వాటిని అందుకు చేశాడు. And He made creatures, and creatures fell. And then God, by His infancy,
looked down through the stream of time and saw every man that would be saved. ఆయన సృష్టిములు సృజించాడు, ఆ సృష్టిములు పడిపోయినవి. ఆ తరువాత దేవుడు తన యొక్క అనంత శక్తిని బట్టి కాల ప్రవాహముల గుండా తొంగి చూశాడు. ఎవరు రక్షించబడతారో, ఎవరు రక్షించబడరో. Every man he knew it by foreknowledge. ప్రతి మనిషిని చూశాడు, ఆయన యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి చూశాడు. Therefore, if he by foreknowledge knew who would be saved and who would not be saved, he could predestinate. కాబట్టి ఎవరు రక్షించబడతారో, ఎవరు రక్షించబడరో ఆయన తన యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఎరిగి ఉన్నాడు. ఆయన ముందుగా ఎరిగి తెలుసుకున్నాడు. The word's not such a bad word after all, is it? ఆ మాట అంత పనికిమాల మాట ఏమి కాదు సుమా, అవునా? He could predestinate because he knew who would and who would not. ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు, ఎందుకంటే ఎవరైనది కానిది ఆయనకు తెలుసు. Therefore, in order to catch those who would, he had to make a propitiation for their sins. కాబట్టి ఎవరైనా తెలుసుకొండు కొరకై వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము ఆయన చేయవలసి ఉన్నది. Oh, if we can, we want to get to it. Just a few verses below. మనము చేయగలిగితేమా అందులో చేరుకోవాలనుకుంటున్నాం. క్రిందన్న కొద్ది వచనాలుగా చూద్దాం. He predestinated us to eternal life. నిత్య జీవం కొరకు ఆయన మనల్ని ముందుగా ఏర్పరచుకున్నాడు. Knowing that those who would lay aside everything, ప్రతిదీ ప్రక్కకు పెట్టుది ఎవరో ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. and no matter how indifferent it would look towards the children of the world, it wouldn't mean one thing to them because they were children of God. లోకస్తుల అది అంత విదూరంగా ఉన్నప్పటికీ అది ఏ ఒక్కటి వారికి వర్తించదు, ఎందుకంటే వారు దేవుని బిడ్డలు కాబట్టి. And he called them. ఆయన వారిని పిలిచాడు. And he sent Jesus that his blood might be an atonement, blood atonement. యేసు యొక్క రక్తము ఒక పరిహారము కొరకై, రక్త పరిహారము కొరకై ఆయన యేసును పంపించాడు. To make a propitiation or an exception or a cleansing. ఒక ప్రాయశ్చిత్తార్థము కొరకై, లేక ఒక పరిగ్రహము కొరకై, లేక ఒక శుద్ధి కొరకై. A cleansing process to constantly. నిరంతరం ఉండే శుద్ధీకరణ పద్ధతి. Not just one time in one revival, but ever living. Making intercessions that the Christian is kept clean day and night. ఏదో ఒకసారి ఒక జీవులు కాదు, కానీ నిత్యము జీవిస్తూ విజ్ఞాపన చేయుట అది క్రైస్తవునికి రాత్రింబవల్లి శుద్ధినిగా చేస్తున్నది. There is the blood of Jesus Christ that makes an exception on the cross there. శిలువలో అక్కడ యేసుక్రీస్తు రక్తం ఒక పరిగ్రహము చేస్తుంది. In the presence of God that cleanses us constantly day and night from all sins. దేవుని యొక్క సన్నిధానములో దివారాత్రములు ప్రతి పాపము నుండి మనను సంపూర్తిగా శుద్ధీకరిస్తున్నది. And we are safely tucked in. మనము క్షేమంగా మడతబెట్టబడి ఉన్నాం. Tucked in how? ఏ విధంగా మడతబెట్టబడ్డాం? By the Holy Spirit into the body of the Lord Jesus and faith. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైన యేసు శరీరంలోనికి క్షేమంగా ఉండుట కొరకు మడతబెట్టబడతాము. He that heareth my words and believeth on him that sent me has everlasting life and shall never come into the judgment, but has passed from death unto life. నా మాటలు విని నన్ను పంపిన వాని విశ్వాసముచ్చువాడు నిత్య జీవము కలవాడు, అట్టివాడు తీర్పులోనికి రాక మరణములో ఉండి జీవులోనికి దాటి ఉన్నాడు. No more judgment. ఇక తీర్పు లేదు. Christian never goes to the judgment. క్రైస్తవుడు తీర్పులోనికి రాడు. Christ went for him. క్రీస్తు అతని కొరకై తీర్పు తీర్చబడ్డాడు. My attorney stood in my place. నా వకీలు నా స్థానం నిలబడి ఉన్నాడు. He pleaded my case that I was ignorant. నేను అమాయకునని ఆయనే నా పక్షాన నా వ్యాజ్యాన్ని వాదించాడు. He told the Father that I wasn't worthy, that I was ignorant. నేను యోగ్యుడిని కాదని, నేను అమాయకునని తండ్రికి ఆయన తెలియచేశాడు. He loved me and he took my place and pleaded my case, and today I'm free. అయితే ఆయనను ప్రేమించి నా స్థానాన్ని ఆయన స్వీకరించి నా వ్యాజ్యాన్ని వాదించాడు. ఈ రోజు నేను స్వతంత్రుడను. Yes, sir.
అవునండి, shed his blood to offer there for our sins. మన పాపముల కొరకై ఆయన రక్తాన్ని చిందించి అర్పించాడు. Remember last Wednesday night, no Christian sins, but a sinner cannot sin. క్రైస్తవుని పాపాన్ని గురించి గత బుధవారం చెప్పింది జ్ఞప్తించుకోనండి. అయితే పాపి పాపము చేయలేడు. He doesn't sin because he's a sinner. ఒక పాపి పాపాన్ని చేయలేడు ఎందుకంటే అతను పాపే కాబట్టి. He's just a sinner to begin with, and that's all. అతను కేవలం ఆరంభం నుండి పాపి అంతే. Here, take the back of this book. It's black. ఇక్కడ పుస్తకం వెనకాల భాగాన ఇది నలుపుగా ఉంది. How much of that is black? It's all black. నలుపు ఎంత ఉంటుందో అదంతా నలుపే. There's just no white to it. It's black. అందులో ఎలాంటి తెలిపనేది లేదు, అంతా నలుపే. You said this much here, no, it's the whole thing's black. It's all black. ఇది ఇక్కడ ఉన్నది ఆయన చెప్పవచ్చు. కాదు, అలా కాదు, అదంతా నలుపే. ఆ వస్తువంతా నలుపే. That's where a sinner is. ఆ విధంగా పాపి ఉంటాడు. He's just condemned to start with. అతడు ఆరంభం నుండే తీర్పు తీర్చబడి ఉన్నాడు. Well, you say, what about if he commits adultery? సరే, అతడు వ్యభిచారం చేస్తే ఆ విషయం ఏంటి అని వనవచ్చు. Ravishes some woman. ఒక స్త్రీని అతడు చెరిపినట్లయితే ఏంటి అని వనవచ్చు. What if he gambles? అతడు జూదమాడితే ఏంటి అని వనవచ్చు. If he shoots somebody? అతడు కొన్ని తుపాకీతో కాల్చి చంపితే ఏంటి అని వనవచ్చు. That's none of our business. అదంతా మన పని కాదు. That's none of our business. We got laws down here to take care of that. అది మన యొక్క పని కాదు. దాని గురించి జాగ్రత్త తీసుకోవడానికి మనకు చట్టాలున్నవి. We're not reformers. We're preachers of the gospel. మనము దిద్దుబాటు చేసేవారము కాదు, మనము సువార్త బోధకులం. We don't condemn him for what he done. అతను చేసిన దాన్ని బట్టి మనం అతని తీర్చము. We don't condemn him for committing adultery. అతను వ్యభిచారం చేసిన దాన్ని బట్టి మనం తీర్పు తీర్చము. We condemn him because he's a sinner. అతని పాపి కనుక మనం తీర్పు తీరుస్తాం. If he's a Christian, he wouldn't do it. అతని క్రైస్తవుడైతే అది అతడు చేయడు. That's right. అవును, If he's been changed, he won't do that. అతడు మార్చబడినట్లయితే అతడు చేయడు. But because he is a sinner, that's what makes him do that. అయితే అతడు పాపి కాబట్టి అది అతన్ని అలాగ చేస్తుంది. That's what knocks the pops out from under legalists. అక్కడే లీగలిస్టు వారి బరి నుండి సత్తా పలిక వారిని త్రోసివేసేది అక్కడే ఉంది. Yes, sir, brother. Let me tell you, it's not by works, but by grace are we saved, and not by faith. Yes, sir. అవును సహోదరుడా, నేను చెప్తాను, అది క్రియల మూలముగా కాదు గాని విశ్వాసమును బట్టి కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాం. అవునండి. Now, I don't condemn legalists, brother, and they're my brothers. నేను ఈ లీగలిస్టు సహోదరులు నేను తీర్పు తెచ్చను, వారు నా సహోదరులు. Be there just the same as the rest of them will be there, because God foreordained His church to be there. మిగతా వారు ఎలాగున్నారు వారు అలాగే ఉన్నారు, ఎందుకంటే ఆయన సంఘమునుట కొరకై ఆయన ముందుగానే దాన్ని నయించాడు. But just the thing, you keep the people so tore up, they don't know what. అయితే విషయం ఏదంటే ప్రజలని ఎంతగానో చీల్చివేస్తున్నావు, అది వారికి తెలియదు. Today, well, maybe if ఈ రోజు మంచిది, అలాగైతే just let them know as long as they got the hunger of the world, they're not there to begin with. వారిని తెలుసుకుని లోకం యొక్క తపన వారు ఉన్నంత కాలము వారక్కడ అసలు ఉన్నవారే కాదు. I don't live true to my wife because I think she'd divorce me. నా భార్యలా నేను నమ్మకంగా ఉండట్లేదు, ఎందుకంటే ఆమె నాకు విడాకులిస్తుందేమో అని అనుకుంటున్నాను. I live true to my wife because I love her. నేను నా భార్యలా నమ్మకంగా ఉంటున్నాను, ఎందుకంటే నేను ఆమెను ప్రేమిస్తున్నాను. It's a legal position that we have taken, that we love one another. మేము తీసుకున్నది చట్టపరమైన పద్ధతి, మేము ఒకరినొకరిని ప్రేమించుడనేది. Before it could be there, it had to be a love. మొదటిగా అది అక్కడ కలిగి ఉన్నది, అక్కడ ప్రేమ ఉండవలసి ఉన్నది. Love her. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. Oh, I believe if I'd done something wrong, she'd forgive me. Still, I wouldn't do it anyhow. I love her. నేను ఒక తప్పు చేశానని ఆమె అనుకున్నప్పుడు ఆమె నన్ను క్షమిస్తుంది. ఇక దాన్ని నేను చేయను, నేను ఆమెను ప్రేమిస్తాను. That's what it is with Christ. అలాగే ఉంటుంది క్రీస్తుతో కూడా. If I live, I'm 50, if I live to be 90 or 100, have another 50 years to preach. నేను 50 సంవత్సరాలు వాడను, నేను 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించినట్లయితే
ఇక 50 సంవత్సరాల బోధించుకు నాకు ఉన్నట్లయితే and I never preach the time to go down and sit on the river, I'm saved anyhow. నేను ఇక టైంలో గురించి బోధించను, వెళ్ళి నది ఒడ్డున కూర్చుద్దాను, ఇలాగైనా నేను రక్షించబడ్డాను. కాబట్టి God saved me by His grace unmerited. Anything I ever could do, did do, or anything else. దేవుడు ఆయన కృపలను రక్షించాడు. నేను చేయలేని మహోపకారాన్ని ఆయన చేశాడు. ఇలాగైనా ఆయనే చేశాడు. I preach because I love Him and I love His people. నేను బోధ చేస్తాను ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తున్నాను. కాబట్టి ఇంకా నేను ఆయన ప్రజలను ప్రేమిస్తున్నాను. And that's the reason I know I pass from death into life, because I love them and I go after them. ఆ కారణము చేతనే నేను మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నానని నాకు తెలుసు. కనుక నేను వారిని ప్రేమిస్తున్నాను. కాబట్టి వారి కొరకై పని చేస్తాను. No matter what kind of condition they're in, I go after them anyhow. వారిటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాకు అనవసరం. వారికై నేను పనిచేస్తాను. ఎలాగైనా Get them anyhow. Pull them anyhow. ఎలాగైనా వెళ్లి వారిని తీసుకునిరా, ఎలాగైనా వారిని లాక్కునిరా. If ministers disagree and others disagree and denominations disagree, that don't stop me. దైవ సేవకులు అంగీకరించకపోయినా, వేరే వారు అంగీకరించకపోయినా, సంఘర్షకులు అంగీకరించకపోయినా అది నన్ను నిలుపు చేయలేదు. Something, it didn't stop him. ఏదో ఒకటి ఉన్నది, అది ఆయన ఆపలేదు. He's come back in the midst of unbelief and he didn't stop him. He moved out on anyhow. ఆయన అవిశ్వాసం యొక్క మధ్య స్థలంలోనే ఆయన వచ్చను, అది ఆయనను ఆపు చేయలేదు. ఎలాగైతేనే అందులో ఉండే ఆయన బయలుదేరాడు. That's what we do. Go out and get him. Catch him anyhow. అదే మనము చేస్తుంది. వెళ్లి వారిని తీసుకునవచ్చుట, ఎలాగైనా వారిని పట్టుకోవాలి. No matter reach, grab, hold on with all your might. ఏమైనప్పటికీ వెళ్ళు, లాగు, నీ సంపూర్ణ బలముతో పట్టుకో. Don't know who they are. వారెవరైనా నీకు తెలియదు. Save them. వారిని రక్షించు. That's because of love. అది ప్రేమ చేతనే కలుగుతున్నది. Not because that I have to, but because I love. Because you love. నేనేదో చేయవలసి ఉన్నదని కాదు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. నీవు ప్రేమిస్తున్నావు కాబట్టి. Now I ought to go make that right for that woman, but I'll tell you right now, I guess because I go to church, I ought to go make it right. నేను ఆ స్త్రీని సరిచేటి కొరకై వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడే నేను అది చేస్తాను. నేను గుడికి వెళ్తాను కనుక నేను అది సరిచేయవలసి అనుకుంటున్నాను. No, you're the one who ought to get right first. See? లేదు, నీవే ప్రప్రదంగా సరిచేసుకోవలసి ఉన్నది. చూశారా? You ain't got the love of God in your heart. Something that makes you know that you're wrong. Then you go make it right with God. దేవుని ప్రేమ నీ హృదయంలో లేనట్లయితే ఒకటి లేక ఒకరు నీవు తప్పక చెప్పవలస్తున్నది ఒకరికి. ఆ తర్వాత నీవు వెళ్ళి దేవునితో సరిచేసుకో. Then you make it right with your neighbor. ఆ తర్వాత నీ పొరుగు వారితో సరిచేసుకో. Jesus taught the same thing. యేసు అదే బోధించాడు. You come to an altar and remember there's an altar against the neighbor or the brother, go make it right with him first. ఆయన చెప్పాడు, నీవు బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు నీ సహోదరుని ఎడల లేక నీ పొరుగువాని ఎడల ఏదైనా అచ్చుడినదే ఉన్నట్లయితే మొదటిగా వెళ్లి అతనితో సరిచేసుకో. Now, in the ages that are to come, we have Wednesday night, the manifestations. సరే, ఇప్పుడు రాబోతున్న కళలు, ప్రత్యక్షతలు బుధవారం మనం పొందుకున్నాము. We catch it again this morning. In the manifestations of the sons of God. తిరిగి ఉదయం దేవుని కుమారుల ప్రత్యక్షతను మనం చూడబోతున్నాం. That word God is waiting. దాని కొరికే దేవుడు ఎదురు చూస్తున్నాడు. And then at the end time, when we all stand before Him. ఆ తర్వాత కడవరి కాలములో ఆయన ఎదుట మనమంతా నిలబడతాము. Angels wasn't lost. దేవదూతలు తప్పిపోలేదు. They won't know how to enjoy the blessings as we do. They never was lost. మనం ఏ విధంగా ఆశీర్వాదాలతో ఆనందిస్తున్నామో అది వారికి తెలియదు. వారెన్నడూ తప్పిపోలేదు. But I know where I come from. I know the rock where I was hewed from, a sinner. అయితే నేను ఎక్కడి నుండి వచ్చానో, ఏ బండ నుండి చెక్కబడ్డానో నాకు తెలుసు. ఒక పాపి. You know where you were hewed from. నీవు ఎక్కడి నుండి చెక్కబడ్డావో నీకు తెలుసు. Now when we are found, then we can stand before God. మనం తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత దేవుని దగ్గర మనం నిలబడగలము. Oh, what a day that will be. ఓహో, ఆ రోజు ఎంతటి మంచి రోజు. Then adoption.
placing. తర్వాత దత్తపుత్రత్వము, స్థానమందుచుట. Now God's doing this on the word. దేవుని మంచితనము కార్యరూపము దాల్చుట. Now if I can get this to you, and then we'll start right on out of the 5th verse. I want to read it. ఇది నేను మీకు ఇచ్చినట్లయితే ఆ తర్వాత 5వ వచనం ఆరంభించుకుందాం. నేను చదవాలనుకుంటున్నాను. Having predestinated us unto the adoption of children by Jesus Christ, to himself according to his own good pleasure of his will. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా నిర్ణయించుకుని, It's God's pleasure to do his will. Adopting, placing. దత్తపుత్రత్వము చేయక, స్థానములో ఉంచుట ఆయన చిత్తము చేయనది దేవునికి ఆనందకరమైన విషయం. Now, what's he doing? Placing his church. ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంటి? ఆయన సంఘాన్ని నిర్ణయ స్థానమందుచుతున్నాడు. First, he's called his church. మొట్టమొదట ఆయన సంఘాన్ని పిలిచాడు. Methodist, Presbyterian, Lutheran, Baptist, calling them. మెథడిస్ట్, ప్రెస్బిటేరియన్, లూథరన్, బాప్టిస్ట్ వారిని పిలిచాడు. Then what did he do? ఆ తర్వాత ఆయన ఏమి చేశాడు? Sent forth the Holy Spirit and give them the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మను పంపి పరిశుద్ధాత్మ బాప్తిస్మ వారికి ఇచ్చాడు. I want you Pentecostal people to get this out of your heart. పెంతెకోస్తు వారైన మీరు దీన్ని మీ హృదయంలో నుండి తీసివేసేయాలని నేను కోరుతున్నాను. Pentecost is not a denomination. Amen. Pentecost is an experience. పెంతెకోస్తు ఒక సంఘ శాఖ కాదు. పెంతెకోస్తు ఒక అనుభవము. It's the Holy Ghost. అది పరిశుద్ధాత్మ. It's not an organization. అది ఒక స్థాపక సంఘము కాదు. You could organize the Holy Ghost. పరిశుద్ధాత్మ నీవు స్థాపనము చేయలేవు. He won't stand for it. దానికి ఆయన నిలవడు. You got an organization that you call that. నీవు పిలుచుచున్నదేదో దాన్ని స్థాపకము చేయగలవు. But the Holy Ghost moves right out and lets you sit right where you're at and keeps on going. See? అయితే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. నీవు ఎక్కడున్నావో అక్కడే కూర్చుంటావు. అలా వెళ్ళిపోతూనే ఉండును. గమనిస్తున్నారా? Pentecost is not an organization. Pentecost is an experience. Amen. పెంతెకోస్తు ఒక స్థాపక సంఘము కాదు. పెంతెకోస్తు ఒక అనుభవము. And then God gave his children new birth by the baptism of the Holy Spirit. ఆ తర్వాత దేవుడు ఆయన బిడ్డలకు పరిశుద్ధాత్మ ద్వారా కొత్త జన్మను ఇచ్చాడు. They came back and knew it when they cleaned themselves up through Nazarene pilgrim holiness. వారు నజరేన్లు పిలిగ్రిమ్ హోలినెస్ ద్వారా తాము శుద్ధి చేసుకుని ద్వారా వారు దానికి సమీపంగా వచ్చారు. They come into the experience of Pentecost, of the baptism of the Holy Ghost, the restoration of the gifts. ఆ తర్వాత పెంతెకోస్తు అనుభవములోకి పరిశుద్ధాత్మ బాప్తిస్మము వరములు తిరిగి పొందుకుంటులోకి వారు వచ్చారు. They went forth speaking with tongues and interpreting tongues. వారు భాషలు మాట్లాడారు, భాషలకు అర్థము చెప్పారు. Giving gifts of healings and miracles and signs and wonders begin to accompany. స్వస్థత వరాలు, అద్భుతాలు, సూచిక్రియలు వారిని వెంబడించినవి. Now, you're children. They're God's children. ఎప్పుడు వారు బిడ్డలయ్యారు, దేవుని బిడ్డలయ్యారు. They're positionally in Christ. They become children by birth. క్రీస్తులో వారు స్థానమందున్నారు. జన్మ ద్వారా బిడ్డలయ్యారు వారు. And the new birth and the conversion itself is the Holy Ghost. కృత జన్మ, మార్పు చెందుట అదే పరిశుద్ధాత్మ. You're not even converted till you get the Holy Ghost. పరిశుద్ధాత్మని పొందుకునే వరకు నీవు మారు మనసు పొందలేదు సుమా. That's what the Scripture says. మన లేఖనము చెబుతున్నది. Jesus told Peter, ask anyone, read the Scripture. He was justified by believing on the Lord Jesus, become a follower and apostle. ఎవరైనా అడుగు, నీ లేఖనాన్ని చదువు. యేసు పేతురుతో చెప్పాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముల ద్వారా అతను నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, ఒక అపోస్తులుగాను ఆయన వెంబడించువానిగాను అతడు అయ్యాడు. Jesus gave him the keys to the kingdom. పరలోక రాజ్య తాలపు చెవులు యేసు అతనికిచ్చాడు. And John 17:17, He's sanctified, He's given power, sent him out, cast out devils and things. Sanctified him. యేసు 17:17లో, యోహాను 17:17లో ఆయన వారిని ప్రతిష్ఠించాడు, వారికి అధికారం అనుగ్రహించాడు, దయ్యాలుగా వాటి వెలటగొట్టుకొట్టుకై వారిని పంపించాడు, వారిని శుద్ధీకరించాడు. Sanctify that Father through thy truth, thy word is the truth. తండ్రి వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమును బట్టి నీ వాక్యమే సత్యము. I sanctify myself
because of them. వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొనుతున్నాను. That's one of the sweetest words that I ever heard. నేను విన్నటువంటి మాటలన్నిటి కూడా అది మధురమైన మాట. Father, I sanctify myself for their sake. తండ్రి, వారి నిమిత్తము నన్ను నేను ప్రతిష్ఠించుకొనుతున్నాను. You know he had a right to have a home. ఆయన ఒక గృహాన్ని కలిగొట్టు కొరకై హక్కు కలిగి ఉన్నాడని మీకు తెలుసా? He was a human. ఆయన ఒక నరుడు. You know he had a right to have a wife. ఆయన ఒక భార్యని కలిగి ఉండటానికి హక్కు కలిగి ఉన్నాడని తెలుసా? He was a man. ఆయన ఒక నరుడు. He had a right to all these things. ఇవన్నీ కలిగి ఉండటానికి ఆయనకు హక్కు ఉన్నది. But he said, Father, I sanctify myself for their sake. I sanctify myself. ఆయన చెప్తున్నాడు, తండ్రి, వారి నిమిత్తము నేనుగా ప్రతిష్ఠించుకొనుచున్నాను. నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. I talked to a little preacher yesterday. Go to preach for him in a few nights up here on the highway. గత దినాన నేను ఒక చిన్న బోధకునితో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆ దారి మార్గాన అతని కొరకై కొన్ని రాత్రులు నేను బోధించదై ఉన్నాను. And I asked him about a certain thing. He said, yes, Brother Branham, but the most of my people doesn't believe in that. ఒక విషయాన్ని గురించి అతను అడిగాను. అవును సహోదర బ్రహ్మాం, అయితే నా వారు చాలా మంది దానిని నమ్మరు అని అతను చెప్పాడు. Most all of them legalists, yes. ఎక్కువ మంది వారిలో లీగలిస్టా అని అన్నాను. Brother doesn't believe that. సహోదరుడు దానిని నమ్మడు. But he said, for their sake, oh, I want to hug his neck. అయితే అతను చెప్పాడు, వారి కొరకు అని అన్నాడు. అతని మెడ కౌగిలించుకోవాలనుకున్నాను. For their sake, I sanctify myself for their sake. చూశారా, వారి కొరకు నేను వారి కొరకు ప్రతిష్ఠించుకొనుచున్నాను. Oh, Jesus was training 12 men. That through those 12 men was to take the gospel to the world. ఓ యేసు ఆ 12 సభ్యత ఇస్తున్నాడు. ఆ 12 మంది ద్వారా లోకానికి సువార్త తీసుకుని వెళ్ళవలసి ఉండేను. And he said, for their sake I sanctify myself. ఆయన చెప్పాడు, వారి కొరకు నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. Make yourself for your neighbor's sake, for somebody else's sake. నీ పొరుగు వాని కొరకు నీవు సిద్ధపడు, ఇంకొకరి కొరకై సిద్ధపడు. Don't use your liberty for a cloak, said Paul, but sanctify yourself. పైన కప్పుకునే వస్త్రము కోసము నీ స్వాతంత్రాన్ని వినియోగించవద్దు సుమా అని పౌలు అంటున్నాడు. అయితే నిన్ను నీవు ప్రతిష్ఠించుకో. Behave yourself in the neighborhood like a real Christian ought to. నిజ క్రైస్తవుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆ విధంగా నీ ఇరుగు పొరుగు వారి మధ్య నీవు ప్రవర్తించు. Let your communications be, if you meet your enemy, sanctify yourself for his sake, not knowing what you might do. నీవు నీ శత్రువును కలిసినప్పుడు అతని కొరకు నేను ప్రతిష్ఠించుకో. నీవేమి చేయగలవలను ఎరుగకనే నీ సంభాషణ ప్రతిష్టమైనదిగా ఉండని. Now, placing the Son. ఇప్పుడు కుమారుని స్థానమున్న చుట్టూ గమనిద్దాం. First thing, after the Son was in, he become a son. మొట్టమొదటిగా కుమారుడు పుట్టినప్పుడే అతడు కుమారుడే అయ్యాడు. But then we find out his behavior is what set him to adoption. Whether he behaved right or not. ఆ తర్వాత దత్తత చేసుకోవడానికి అతని ప్రవర్తన సరైనదా కాదా అని చూస్తాం. And it's the Pentecostal. అది పెంతెకోస్తు. Let me show you that Pentecost is not a denomination. పెంతెకోస్తు ఒక సంఘశాఖ కాదని నేను చూపిస్తాను. How many Baptists in here that was Baptists that received the Holy Ghost? Let's see your hands. See? ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి బాప్టిస్టు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారో చేయొద్దండి. How many Methodists that's in here that received the Holy Ghost? Raise up your hands. ఎంతమంది ఇక్కడ ఉన్న మెథడిస్టులు పరిశుద్ధాత్మను పొందుకున్నారో చేతులెత్తండి. How many Nazarenes in here received the Holy Ghost? Raise up your hands. ఎంతమంది ఇక్కడ ఉన్న నజరీనులు పరిశుద్ధాత్మను పొందుకున్నారో చేతులెత్తండి. Presbyterians received the Holy Ghost. See? ప్రెస్బిటేరియన్లు పరిశుద్ధాత్మను పొందినవారు చూయించండి. Lutherans, other denominations that did not belong into Pentecost at all, just belong to some denomination, received the Holy Ghost. Let's see your hands. లూథరన్లు పెంతెకోస్తు వరకు కాకుండా ఇతర సంఘశాఖలకు చెందినవారు ఎంతమంది వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారో చేతులు చూయించండి. చూశారా? So then Pentecost is not a denomination, it's an experience. కనుక పెంతెకోస్తు అనేది ఒక సంఘశాఖ కాదు, అది ఒక అనుభవం. Now God took you into the body of Christ. దేవుడు నిన్ను క్రీస్తు శరీరంలోకి స్వీకరించాడు. What does he do? ఇప్పుడు ఆయన ఏమి చేస్తాడు?
after you have proved yourself, sanctified yourself with your good behavior. నీ యొక్క మంచి ప్రవర్తన బట్టి నీవుగా ప్రతిష్ఠ చేసుకుని రుజువుపరుచుకున్న తర్వాత Obedience to the Holy Spirit, no matter what the world says. లోకం ఏమని తలంచినా పర్వాలేదు, పరిశుద్ధాత్మకు లోబడతావు. I'm going to rub this really hard, see, because I don't mean it to be rude. చూడండి, దీన్ని నేను కఠినంగా రుద్దబోతున్నాను అంటే చెప్పాలనుకుంటున్నాను. నేను కఠినై ఉన్నాను అని కాదు. Please don't really. దయచేసి నిజంగా అలాంటి వాడు నేను కాదు. Don't really think that I'm mean. I don't want to be. నిజంగా పనికి వాళ్ళ వాడు నన్ను తలంచవద్దు. నేను అలాగుండాలని కోరుకోను. What worries me is to take people and preach to them this God-sent truth. And they'll turn right back around and just keep on doing the same thing and say they got the Holy Ghost. నన్ను ఆయాసపరిచేది ఏదంటే, దేవుడు పంపిన ఈ సత్యమును ప్రజల యొద్దకు తీసుకుని వెళ్లి వారికి బోధించాలని. అయితే వారు వెనుకకు తిరిగిపోయి అవే కార్యాలను చేస్తూ పరిశుద్ధాత్మను పొందామని చెప్తారు. అది నిన్ను సంపూర్తిగా పాడు చేస్తుంది. చూశారా? ఏంటి కారణం? They come right back to the same thing. అదే స్థానానికి వారు వచ్చారు కాబట్టి. Just like the children of Israel, they wanted a king so this king could rule over them and make them act like the Amorites and the Amalekites and the Philistines. ఇశ్రాయేలు జనాంగం వలె వారికి ఒక రాజు కావాలి. అతడు అమోరీయులు, అమాలేకులు, ఫిలిష్తీయుల వలె వారిని పరిపాలన చేయాలి. Do you know, ladies, that it's wrong to wear slacks? స్త్రీలారా, పురుషుల యొక్క వస్త్రం ధరించడం మీకు తప్పని తెలియదా? Do you know that? మీకు తెలియదా? You know it's wrong to cut the locks of your hair off? మీ వెంట్రుకలు కత్తిరించుకోవడం మీకు తప్పని తెలియదా? You know it's wrong, mister, for you to continue to smoke and act the way you do? పొగ త్రాగడం, అలా ప్రవర్తించుట మీకు తప్పని తెలియదా? You know it's wrong for you not to be the husband of your house? నీ ఇంటికి నీవు యజమానుడుగా నీవు ఉండకుండా ఉండుట అనేది నీకు తప్పని తెలియదా? Your wife get a little temper spell and kick you out the door and you say, yes, bless your heart, honey, I'll come right back. నీ భార్య ఏదో చిన్న కోపం వచ్చి నేను ఇంట్లో నుండి బయటకు నెట్టివేస్తే, అవును ప్రియా, నీకు మెలుగుడు మరలా వస్తాను అని ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతావు. తప్ప నీకు తెలియదా? You know, how can you be a tender at the house of God when you can't even control your own house? నీ సొంత గృహంలోనే నీవు సరి చేసుకోలేకపోతే దేవుడి ఇంట్లో నీవు ఎలా సరిగా ఉంటావు? Exactly right. అది నిజంగా వాస్తవమైన విషయం. Do you know, sister, that your husband is not only your husband, but he is your ruler? సహోదరి, నీ భర్త నీకు కేవలం భర్త మాత్రమే కాదు, నిన్ను పరిపాలించువాడని నీకు తెలియదా? God said so. దేవుడు అలాగ చెప్పాడు. Because that the husband was not deceived, the woman was deceived. కాబట్టి భర్త మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడింది. And you preachers will continue to make women pastors and preachers in your churches, knowing that the Word of God condemns them. బోధకులైన మీరు దేవుని వాక్యం దాన్ని ఖండిస్తున్న ఎరిగి ఉండి కూడా మీ సంఘాల్లో ఆడ పాస్టర్లను, స్త్రీ బోధకులను నియమిస్తున్నారు. You'll continue to use that name, Father, Son, and Holy Ghost to baptize when there's not one speck of Scripture for it in the Bible. బైబిల్ గ్రంథంలో ఎలాంటి ఒక్క ముక్క కూడా ఆధారం లేకున్నప్పటికీ మీరు ఇంకా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిసమిచ్చుటను వాడుతున్నారు. I want an archbishop or somebody else to show me where anybody in the Bible was ever baptized in the name of Father, Son, Holy Ghost. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో ఎవరైనా బాప్తిసమిచ్చినట్లుగా ఏ ఆర్చ్ బిషప్ గాని, ఏ వ్యక్తి గాని చూయించమని నేను అడుగుతున్నాను. I want somebody to show me anybody was ever baptized anyway besides the name of Jesus. యేసు నామములో కాకుండా మరో విధంగా ఎవరైనా ఎక్కడైనా బాప్తిసమిచ్చారో ఎవరైనా నాకు చూయించండి. John's wasn't baptized, they were baptized believing that he was coming, but they didn't know who he was. ఆయన వస్తున్నాడండి నమ్మి వారు బాప్తిసమిచ్చారు, అయితే ఆయనెవరో తెలియదు వారికి. But as soon as they recognized that, they had to come to be rebaptized again in the name of Jesus Christ. అయితే దాన్ని వారు గుర్తించిన తర్వాత యేసుక్రీస్తు నామమున తిరిగి వారు బాప్తిసమిచ్చారు. I want somebody to... ఒకరు నాకు చూయించాలి. I've asked the Assemblies of God, the other preachers, the Baptist, Presbyterian, and everything. They won't talk about it.
అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారిని, బాప్టిస్ట్ వారిని, ప్రెస్బిటేరియన్ వారిని, ఇతరత్ర బోధకులను అడిగాను. వారు చూయించలేదు. దాని గురించి వారు మాట్లాడలేదు కూడా. I want to see the Scripture. నేను లేఖనాన్ని చూడాలి. And then I'm a fanatic, huh? Then I'm crazy out of my mind. I'm a madman. Just because I'm trying to tell you the truth. ఆ తర్వాత నేనొక మూఢునవుతాను, నేనొక మతి తప్పిన వాడిని అవుతాను. నీకు సత్యమును చెప్పినందుకు నేను ఒక పిచ్చివాడను. Now that's honest, brother. అది నిజమైన సహోదరులారా. If a man is sold out for God, you sold out lock, stock, and barrel. ఒక మనుష్యుడు దేవుని కొరకు అమ్ముడుపోయినట్లయితే నీ తాళాన్ని, నీ మూలధనాన్ని, నీ పేపాయిని నీవు అమ్ముకున్నావు. You're set aside. You're a different creature. నీవు ప్రక్కకొచ్చావు. నీవు ప్రత్యేక జీవివి. Many are called, few are chosen. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. Just many people are called. You get a calling in your heart. Yes, I believe God loves me. I believe He does it. అవును, అనేక మంది ప్రజలు పిలువబడ్డారు. నీ హృదయంలో నీకు ఒక పిలుపున్నది. అవును, నేను దేవుని నమ్ముతున్నాను, ఆయనను ప్రేమించి ఆయన అలా చేయడని నేను అనుకుంటున్నాను. You're going to be as far lost as the rest of them. అయితే సోదరుడా, మిగతా వారు ఎలాగును నీవు కూడా అలాగే పోగొట్టుకుంటావు. Paul will come there that day even saying, Lord, I've cast out devils in your name. I've done everything else in your name. ఎందుకంటే ఆ దిన అనేకులు వచ్చి ఈ విధంగా చెప్తారు, ప్రభువా, నీ నామమున మేము దయ్యాలు వెలగొట్టాము, ప్రతిదీ నీ నామమునే మేము చేశాము అంటారు. I've had healing services. I've preached the gospel. I've cast out devils. నేను స్వస్థత కూడికలు కూడా జరిగించాను, నేను సువార్తను ప్రకటించాను, నేను దయ్యాలను వెలగొట్టాను అని అంటారు. Jesus said, get away from here. I don't even know you, hypocrite. వేషధారులారా, మీరెవరో కూడా నాకు తెలియదు అని యేసు చెప్తాడు. It's he that doeth the will of my Father. నా తండ్రి చిత్తము చేయవాడే అని యేసు చెప్పాడు. Why can't people see it? ఎందుకు దాన్ని ప్రజలు చూడలేకున్నారు? I know that rubs. అది అరగదీయటమని నాకు తెలుసు. I don't mean it to hurt. I don't mean it to be that way. గాయపరచాలని నా భావం కాదు, అలాగ ఉండాలని నా అభిప్రాయం కాదు. But brother, looks to me like we're at the end time. మనం కడవరి కాలంలో ఉన్నాము. నా వైపు చూచుట్లుగా నే చూడు. And God is adopting, setting positionally in church, in the body of Christ. దేవుడు సంఘమైన క్రీస్తు శరీరములో సరైన స్థానమందు కూర్పు చేస్తున్నాడు, దత్త చేస్తున్నాడు. Now, there's not going to be too many you put in there. I'm going to tell you that to begin with. అనేకులు ఆయన అక్కడ పెట్టబోట్లేదు. అనుభవం నుండి నేను దాన్ని చెప్తూనే ఉన్నాను. And you say, oh, well, there's going to be such a great number. భలే గొప్ప సంఖ్య ఉండబోతుందని నీవు చెప్తావు. He's had 6,000 years to pull them out of, too. అయితే వారిని కూడా లాగటానికి ఆయనకు 6,000 సంవత్సరాలు పట్టింది. The resurrection comes and we're caught up with them. గుర్తుంచుకో, పునరుద్ధానం వస్తుంది, వారితో కలిసి మనం ఎత్తబడతాం. Just a few of them. కేవలం కొద్దిమంది మాత్రమే. You search out your salvation quickly. త్వరగా నీ రక్షణ నీవు శోధించు చూసుకో. Look yourself over and see what's gone wrong. నిన్ను నీవు చూసుకో, ఏది పొరపాటు జరిగినదో చూసుకో. అవునా? That's just what's the matter. చూడండి, అసలు విషయం ఏంటి? I know that's hard, but brother, it's the truth. Yes, it is. It's God's truth. సహోదరుడా, అది కఠినమైందని నాకు తెలుసు, అయితే అది సత్యము, అది దేవుని యొక్క సత్యము. Adoption. దత్తపుత్రత్వము. We should be so on fire for God. We should be going day and night. Nothing should be able to stop us. మనం ఎంతగానో దేవుని కొరకు అగ్నిగా ఉండవలసినది, రాత్రి మిగల అలా ఉండవలసినది, మనమేమీ నిలుపు చేయలేదు. And we should be so sweet and so pleasant and so kind and so Christ-like in our lives. మనం ఎంతో ఆప్యాయంగాను, అనురాగముతోనూ, ఆదరణంగాను మన జీవితంలో క్రీస్తును పోలి ఉండవలసి ఉన్నది. It takes every day's life. ప్రతి దిన జీవితం ఆ విధంగా ఉండాలి. Jesus said, consider the lily of the field, how it grows, tall and thin. యేసు చెప్పాడు, పొలములోని అడవి పూలను చూడుడి, అవి ఎలా ఎదుగుతున్నవో, ఎలా శ్రమిస్తూ ఎలా పొందుకుంటున్నవో చూడుడి అని. I say unto you that Solomon all his glory is not arrayed like one. అయితే సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వాటిలో ఒకదాని వలె లేడు. Solomon had robes that was arrayed with glorious
silk and needlework and things, but that wasn't what he's talking about. సొలొమోను గంభీరమైన పట్టు వస్త్రాలు, సుదితో తయారు చేయబడిన వివిధమైన వస్త్రాలతో అలంకరించబడ్డాడు. అయితే ఆయన అనగా ప్రభు చెప్పినట్లుగా లేడు. In order for a lily to grow, it has to toil both day and night. లిలీ పద్మం పెరుగుట కొరకై రాత్రి పగళ్ళు శ్రమించవలసి ఉన్నది. What do you want to come up back here on the little end of the line for? ఈ చివరి వరుసలోనికి నీవు రావటానికి నీకేంటి? If the righteous be scarcely saved, where will the sinner? నీతిమంతుడే రక్షించబడి దుర్లభమైతే ఇక పాపి ఎక్కడ నిలబడతాడు? That's the unbeliever and the ungodly. అనగా అవిశ్వాసి, భక్తిహీనుడు. The man that hears the word and refuses to walk in it. వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుటకు నిరాకరించే వ్యక్తి. Now what are we going to do? మనం ఏమి చేయబోతున్నామో చూడండి. This is our church. ఇది మన సంఘము. We got maybe 4 or 5 strangers among us, but this is the church. I'm teaching you. 4 లేక 5 మన మధ్య కొత్తవారు ఉన్నారు. అయితే ఇది మీకు ఉపదేశం చేస్తున్నారు. ఇది మన సంఘము. This goes on tapes. I want people to listen to tapes. Remember, this is to my church. ఇది టేపుల మీదకి వెళ్తుంది. ప్రజలు టేపుల వినాలని నేను కోరుతున్నాను. గుర్తుంచుకోండి, ఇది నా సంఘము. Out amongst the people right now, try to be gentleman enough to tell them to kind of stay along where could baby along in their little bitty skim milk ideas. దురుమున ప్రజలకు దాని తెలుపుటకు నేను ఒక పెద్ద మనిషి వలె మేగడదీసిన పాల యొద్ద చిన్న బిడ్డ ఉన్నట్లుగా అలాంటి అభిప్రాయాలు అక్కడే ఇందురని చెప్పుటకు ప్రయత్నం చేస్తున్నాను అలాంటి వారికి. But when it comes to really laying the truth down, let's lay it down. అయితే సత్యాన్ని నిజంగా పెట్టవలసి వచ్చినప్పుడు మనం దాన్ని పెడదాం. Adoption, placing positionally. దత్తపుత్రత్వము, సరైన స్థానములో ఉంచుట. Where are you at? Show me where they're at. వారెక్కడ ఉన్నారు? వారెక్కడ ఉన్నారో నాకు చూయించు. God calling His children to sign by manifestation. దేవుడు తన ప్రజలను ప్రత్యక్షత ద్వారా ప్రక్కకు పిలుచుచున్నాడు. You don't have to say one word about it. You see something's happening. దాన్ని గురించి ఒక్క మాట అయినా చెప్పనవసరం లేదు. ఒకటి జరుగుట నీవు చూస్తావు. Positionally placing His Son, getting Him into order just exactly with the same thing. ఆయన కుమారుని సరైన స్థానమందుంచుట, అదే విషయాలతో నిష్కర్షగా ఒక క్రమంలోనికి తెచ్చుట. He's just as much authority, His word just as good as an archangel. There. అతనికి పెద్ద హోదా ఇవ్వబడినది. అతని యొక్క మాటలు ప్రధాన దూత మాట వలె ఉంటవి. The son was adopted, put on a high place, set out there, changed his robe, changed his colors. కుమారుడు దత్తత చేయబడ్డాడు, గొప్ప స్థానమందు ఉంచారు. అక్కడ కూర్చున్నాడు. అతని వస్త్రాలు మారినవి, అతని రంగు మారినది. The father had a ceremony and said, "This is my son. From henceforth, he's governor. He's the ruler." తండ్రి ఒక పెద్ద పండుగ చేసి అందులో ఇలా అన్నాడు, ఇతడు నా కుమారుడు, ఇక నుండి ఇతడు పరిపాలకుడు, ఇతడు పాలనాధ్యక్షుడు. He's over all my heritage. All that I got belongs to him. That's right. నా ఆస్తి అంతటికి అతనే హక్కుదారుడు, నా కులదంతా అతనదే. అవును. Now we can go back to the same Elohim. See, where he self-exists. తిరిగి మనం అక్కడ ఎలోహిం అక్కడికి వెళ్దాం. ఎక్కడ ఆయన స్వయంగా ఉన్నవాడో అక్కడికి వెళ్దాం. Back to Jehovah who made something. He gave man dominion over the earth. ఆ తర్వాత ఎవరైతే నరునికి భూమి మీద అధికారం ఇచ్చాడో దాన్ని చేసిన యెహోవా యొద్దకు వెళ్దాం. What are we waiting for? దేని కొరకై మనం ఎదురు చూస్తున్నాం? The manifestations of earth is groaning. Let's get down to it and read it. All right. ప్రత్యక్షల కోసము భూమి ములుగుతున్నది. అక్కడికి వెళ్ళేది చదువుదాం, సరేనా? Predestinate to the adoption of children by himself according to his good pleasure of his will, to the praise of the glory of his grace. ఇట్లనేగా తన ప్రియులను తాను ఉచితముగా మన కరుగ్గుచే తన కృపామయకు కీర్తిగలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని ఆయన కృప ఏంటి? పూర్వకాలమునందే ఆయన ఒక తండ్రిగా లేనప్పుడే
that we might be predestinated unto the adoption of children to the praise of His grace. See? ఆయన కృప ప్రేమయున్నది. ఆయన కృపకు కీర్తి కలుగునట్లు తనకు బిడ్డలుగా స్వీకరించుటకై ఆయన మనల్ని ముందుగా నిర్ణయించుకొని ఆయనకు ఆయనే ఒక బిడ్డను చేసెను. గమనిస్తున్నారా? He has made us acceptable by the person, beloved, which is Christ. అనగా తన ప్రియనియందు అనగా క్రీస్తు అనగా వ్యక్తి ద్వారా మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని Made us accepted how? ఎలాగ నిర్ణయించుకున్నాడు? By Him. ఆయన ద్వారానే. How we get in Him? ఆయనలోకి ఎలాగ చేరుతాము? By one Spirit all baptized into Him. ఒక్క ఆత్మ ద్వారా మనమంతా ఆయనలోకి బాప్తిసం పొందాము. Listen. వినండి. In whom we have redemption. We have redemption through His blood, the forgiveness of S-I-N-S. ఆయన రక్తం వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. How can you preach predestination of God foreordaining and setting unless there's a sin atonement somewhere? ఒక చోట పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతున్నట్లయితే ఇలాగ నీవు ముందుగా నిర్ణయించుకున్న దాని గురించి ముందు ఏర్పాటు గురించి నిర్ణయ స్థానాన్ని గురించి నీవెలా ప్రకటించగలుగుతావు? Why is it each day you make a mistake, each day you do wrong? ఎందుకు ప్రతిదినము నీవు తప్పిదము చేస్తున్నావు? ప్రతిదినము పొరపాటు చేస్తావు? But if you're born again man or woman, as soon as you make the mistake, God knows you're sorry for it. అయితే నీవు తిరిగి జన్మించినట్లయితే స్త్రీ గాని పురుషుడు గాని నీవు తప్పు చేసిన వెంటనే అందుకొరకు నీవు క్షమాపణ పొందావని దేవునికి తెలుసు. You stand in the presence of President Roosevelt or anyone else and say, I'm wrong, God forgive me for this thing. Why? నీవు ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ఎదురుగా నిలబడవచ్చును, లేక ఎవరి వద్దైనా నిలబడవచ్చును. నేను తప్పు చేశాను, దానికి దేవునను క్షమించాడు అని చెప్పవచ్చు. ఎందుకని? And there's a blood atonement. రక్తపు ప్రాయశ్చిత్తార్థ బలి జరిగినదెక్కడ? There's that S-I-N-S. SINS పాపములు అన్నది మీరు గమనిస్తున్నారా? A sinner is a sinner. He does not commit sins. ఒక పాపి పాపే, అతడు పాపము చేయడు. But the church commits sins. అయితే సంఘము పాపము చేస్తుంది. Does wrong. Gets the wrong thought, wrong impression, makes scruples, wobbles like a little child walking, trying to learn how to walk. పొరపాట్లు చేస్తుంది. ఒక తప్పుడు తలంపులు, తప్పుడు అభిప్రాయాలు చేస్తుంది. సందేహ సంశయాలు కలిగి ఉంటున్నది. నడవటానికి ఎలాగా అని నేర్చుకుని చిన్న బిడ్డ వలె ఊగిసలాడుతుంది. He just don't know how to walk good yet, because he's a little boy. అతడు ఏ విధంగా సరిగా నడవాలో అతనికి తెలియదు. కానీ ఎందుకంటే అతడు చిన్న బిడ్డ. But we have a hand that reaches down if we gets us and studies us and say, make this step this way, son. అయితే మనకు ఒక హస్తమున్నది. అది పైనుండి వచ్చి మనల్ని పట్టుకుని సరిచేసి, కుమారుడా ఈ విధంగా అడుగు వేయి అని చెప్పే హస్తమున్నది మనకి. He doesn't pick us up and spank us because we made a mistake. ఆయన మనల్ని లాగివేసి మనం ఒక తప్పు చేశాము కనుక అని చెర్మివేయడు ఆయన. He doesn't beat us to death because we're trying to walk. మనము నడుచుటకు ప్రయత్నం చేస్తున్నాం కదా అని ఆయన మనలను మరణం వరకు కొట్టడు. He loves us like we love our children. మన బిడ్డల్ని మనం ఎలా ప్రేమిస్తామో ఆ విధంగా ప్రేమిస్తాడు. A real daddy wouldn't whip his child when he's trying to walk if he falls down the floor. ఒక నిజమైన తండ్రి తన తనయుడు నడుచుటకు ప్రయత్నం చేస్తే అందుకొరకై పైపోయినట్లయితే తండ్రి కుమారుని బాధడు గదా. Reach right down with a big strong hand and pick him up. Take both hands to hold him and say, this is what you do it, son. Walk like this. తన చేయి బాగా చాచి అక్కడికి చేరుకుని రెండు చేతులతో అతన్ని పట్టుకుని ఈ విధంగా నడు బిడ్డా, ఈ విధంగా నడు అని చెప్తాడు. That's the way God does His church. నిజంగానే దేవుడు ఆయన సంఘం ఎలా ఉంటాడు. Reaches down and gets him in his arms. Picks him up and says, walk like this, son. చాచబడిన ఆయన హస్తాలు చాచి తన చేతుల్లోకి తీసుకుని పైకి తీసుకుని కుమారుడా ఈ విధంగా నడు అని చెప్తాడు. Don't say it like that. Talk it like this. అది కాదు, ఇలా కాదు, ఈ విధంగా కాదు, మాట్లాడు.
I don't care what the church says, what this says, what that says. You say it like this. సంఘం ఏమి చెప్పినా నాకు అక్కడ కనవస్తాను. ఏమి చెప్పినా అది ఏమి చెప్పినా ఈ విధంగా చెప్పు. ఈ విధంగా ఈ విధంగా. My word preaches that you stay right with it. Walk with it. Stay right with it. నా వాక్యం మాట్లాడినట్లయితే దానితో నిలబడు, దానితో నడువు, దానితోనే ఉండు. Don't care what everybody else says. Stay right with it. వారు చెప్పేదాన్ని లెక్క చేయవద్దు, దాంతోనే ఉండు. Walk like this. This is the way you make your steps. ఈ విధంగా నడువు. ఈ మార్గాన్ని నీవు అడుగులు పెట్టవలసి ఉన్నది. Our sins, an atonement, Lord, for our sins that we never have a chance. మన యొక్క పాపములు ఒక ప్రాయశ్చిత్తార్థ బలి, మన పాపములకై ప్రేమ, లేదా ఇక మన పాపములకై ఒక తరుణం ఉండేది కాదు. How we could just anchor on them words. ఆ మాటల మీద మనం ఎంతగానో లంగరవేయవలసి ఉన్నది, అనగా స్థిరత కలిగి ఉండవలసి ఉన్నది. According to the riches of His grace, wherein He has abounded. దేవుని కృప మహదైశ్వర్యుని బట్టి ఆ కృపను మన ఎల్ల విస్తరింపచేసెను. What is abound? విస్తరింపజేయటనగా ఏంటి? Oh my! Where He has abounded. Great heaps of it. ఆహా! ఆయన ఎక్కడైతే విస్తరింపచేశాడో పెద్ద అంబారం లేక కుప్పను సమకూర్చాడు. He has abounded towards us in all wisdom and prudence. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎల్ల విస్తరింపచేశాడు. Prudence. All the wisdom He has abounded towards us. సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎల్ల విస్తరింపచేసెను. With all wisdom, not worldly. సంపూర్ణమైన జ్ఞానము భూసమనమైనది కాదు. The wisdom of the world is foolish to him, and the wisdom of God is foolish to the world. ఏ లోక జ్ఞానం ఆయన దృష్టికి వెరితనము, దేవుని జ్ఞానము లోకానికి వెరితనము. Just like day and night, one can't agree with the other. రాత్రి పగలు ఇలాగో అలాగే ఒకదానికి ఒకటి అంగీకారములు కాదు. But when the sun begins to rise and daytime comes, night scatters from place to place. అయితే సూర్యుడు ప్రకాశించడం ఆరంభించగానే తెల్లవారిపోతుంది, రాత్రి పటాపంచలై పలు స్థలానికి చెదిరిపోతుంది. And when the light of the gospel begins to come in, all the things of the world just begins to fade out. సువార్త వెనుక వచ్చుటకు ఆరంభించగానే లోక కార్యాలన్నీ రాలిపోతుంది సుమా. What does it do? అది ఏమి చేస్తుంది? Bounds the sunlight upon His children. సూర్యకాంతిని ఆయన బిడ్డల మీద ఆయన విస్తరింపజేస్తాడు. Walking in the Spirit, led of the Spirit of God, abounding in His grace of all prudence, wisdom, understanding, and shrewdness to know how to walk. ఆత్మను నడుస్తారు, దేవుని ఆత్మలో నడిపించబడతారు, సంపూర్ణమైన జ్ఞాన వివేచనలు విస్తరింపబడతారు, బుద్ధి కుశలత వివేచనలు ఎలా నడవాలో తెలుసుకుంటారు. You see it's wrong, then be careful what you do. If it's wrong, be careful even how you approach it. అది తప్పుగా నీకు కనిపిస్తే అలాంటప్పుడు నీవేమి చేస్తున్నావో జాగ్రత్త పడుసుమా. అది తప్పైతే దాన్ని ఎలా సమీపిస్తున్నావో కూడా నీవు జాగ్రత్తపడు. Brilliant. Be real close, real sure that you know how to approach it. వివేచన, నీవెలా సమీపిస్తున్నావో ఎంతో జాగ్రత్తగా చూడు, నిజంగా నిశ్చిత కలిగి ఉండు. Wise as a serpent, harmless as a dove. That's what Jesus said. పాముల వలె వివేకులను, పావును వలె నిష్కపట్లయుండుడి అని యేసు చెప్పిన విషయం. Oh, these are nuggets. స్నేహితులారా, ఈ బంగారు ముద్దలన్నీ We just stay on day after day. రోజులు వెంబడి రోజులు మనం ఇలాగ ఉండగలుగుతాం. They're wonderful. అది అద్భుతకరమైన విషయం కాదా? Brilliant. Wisdom. He's abounded towards us. Poured out. వివేచన, విజ్ఞానము విస్తారంగా మనకు అనుగ్రహించాడు, కుమ్మరించాడు. Not give us a spoonful, but such a big scoop shovel. And just kept throwing it like that. ఏదో ఒక చిన్న గరిటెడు కాదు, కానీ పెద్ద చలకపాల తీసుకుని అలా వెదలుతూనే ఉన్నాడు. Abounded towards us. Wisdom with prudence of His grace. ఆయన కృప మన ఎల్ల విస్తరింపచేసి జ్ఞాన వివేచనలు మనకు అనుగ్రహించాడు. Oh, amazing grace, how sweet the sound. ఓ అద్భుతకరమైన కృప, ఆహా ఆ శబ్దం ఎంతటి మధురం. Now, wherein He is abounded towards us in all wisdom, prudence. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు
ఆ కృపను మన ఎల్ల విస్తరింపచేసెను. having made known to us the mystery of His will. తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి, Who's He talking to? ఎవరితో ఆయన మాట్లాడుతున్నది? Denominations? సంఘ శాఖలతోనా? Please, my brethren, don't think I'm downing your denomination. I'm not. దయచేసి సహోదరులరా, మీ యొక్క సంఘ శాఖను నేను తృణీకరిస్తున్నానని తలంచవద్దు. నేను అలా చేయను. I'm trying to tell you it was the wrong thing to start with. అలా చేయడం తప్పని నేను మీకు తెలియజేయ ప్రయత్నిస్తున్నాను. Jesus said, go preach the gospel. We went and made denominations. వెళ్ళి సువార్త ప్రకటించుడి అని యేసు చెప్పాడు. మనమైతే వెళ్ళి సంఘ శాఖను తయారు చేశాం. That's the reason we haven't got it. We're walking after wisdom of man. అందుచేత మనం పొందలేదు. మనుష్య జ్ఞానాన్ని అనుసరించి వెళుతున్నాం. If Calvin could rise. కాల్విన్ తిరిగి లేచినట్లయితే, Well, I stood not long ago by the grave of a great man, a great reformer. కొద్ది కాలం క్రితమే నేను ఒక గొప్ప సంస్కృత సమాధి ఎదురు నిలబడ్డాను. I thought what a great man he was. He was. ఆహా, ఎటువంటి మహనీయుడు ఈ వ్యక్తి అని తలస్తూ ఉన్నాను. Well, it was John Wesley. అతడు జాన్ వెస్లీ. And I thought if John Wesley could rise from this grave today and see the condition of his church, he'd be ashamed of his name. నేను ఇలా అనుకున్నాను, ఈ రోజు జాన్ వెస్లీ సమాధి నుండి తిరిగి లేచినట్లయితే అతని సంఘాన్ని చూస్తే అతని పేరును బట్టి అతడు సిగ్గు పొందుతాడు. John Wesley was a godly man, a firebrand snatched, as he called it. జాన్ వెస్లీ దైవభక్తి గలవాడు. అతడు చెప్పుకున్న రీతిగా అప్పుడే తీసిన కురివిలాంటివాడు అతడు. John Wesley was a holy man who believed in God and walked step by step after Him. జాన్ వెస్లీ దేవుని నమ్మిన పరిశుద్ధుడు. అడుగడుగు ఆయనతో నడిచినవాడు అతడు. But after John died, they said we'll make a church to John. అయితే జాన్ చనిపోయిన తర్వాత జాన్ వెస్లీ కొరకు మనకు సంఘాన్ని కడదాం అని వారు అన్నారు. So we'll have a church and we'll call it the Methodist Church because of his method of sanctification, being the second work of grace. కనుక మనకు సంఘాన్ని కట్టి దానిని మెథడిస్టు చర్చిగా పిలుద్దాం, ఎందుకంటే కృపలో రెండవ కార్యము అతని యొక్క శుద్ధీకరణ పద్ధతి అని వారు అన్నారు. And they made a church, and today them church men deny everything that John Wesley stood for. ఆ తర్వాత వారు ఒక సంఘాన్ని నిర్మితం చేశారు. అయితే ఈరోజు జాన్ వెస్లీ దేని కొరకై నిలబడ్డాడో దాన్నే వారు తృణీకరించారు. John Wesley preached divine healing. జాన్ వెస్లీ దైవిక స్వస్థతను బోధించాడు. John Wesley believed in the baptism of the Spirit. జాన్ వెస్లీ ఆత్మ బాప్తిస్తానని నమ్మాడు. John Wesley believed in all the restoration of the gifts. జాన్ వెస్లీ వరములు తిరిగి పొందుకుంటూ కూడా నమ్మాడు. John Wesley, Martin Luther, many of those great men spoke in tongues and interpreted. జాన్ వెస్లీ, మార్టిన్ లూథర్ అటువంటి గొప్ప మహనీయులు భాషలతో మాట్లాడారు, భాషలకు అర్థం చెప్పారు. And today you would speak in tongues in a Methodist church or Lutheran church, they kick you out the door. అయితే ఈ రోజు మెథడిస్ట్ చర్చిలో గాని లూథరన్ చర్చిలో గాని నీవు భాషలతో మాట్లాడితే నిన్ను తలుపు దగ్గరికి నెట్టివేస్తారు. What's the matter? ఏంటి విషయం? Right in the time where we ought to be placing sons. What is the matter? కాల క్రమం నుండే కుమారులుగా మనం పెట్టబడి ఉన్నాం. మరి విషయం ఏంటి? They have adopted something else because they don't know the mystery of God. వారు ఇంకొక దాన్ని దత్తం చేసుకున్నారు, ఎందుకంటే దేవుని మర్మము వారికి తెలియదు కనుక. And they'll never know it through a seminary. ఒక సెమినరీ ద్వారా దాన్ని ఎన్నడూ వారు తెలుసుకోలేరు.